ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. సర్వనీడి సంస్థతో గత 16 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ అందరి ప్రేమను సొంతం చేసుకుంటున్నారు గౌతమ్ గారు. ప్రతి ఒక్కరికి సోషల్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన అయితే మీతో మొదలైందని చెప్పొచ్చు. జర్నీ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది? అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంత మందికి పెడుతున్నాం అనేది కాదు, ఎవరికి పెడుతున్నాము. ఆకలితో నిజంగా ఉండే వాళ్ళకి, జేబులో డబ్బులు లేని వాళ్ళకి. అందుకే అన్నదాత అనే ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ కి స్టార్ట్ చేశాము. ఇప్పుడు మనం వెళ్ళే ఆశ్రమాలు అన్నిట్లో కూడా అందరికి ఫ్యామిలీస్ ఉన్నారు, ఉండి కూడా అనాథలుగా బతికే వాళ్ళు వీళ్ళందరూ. ఒక అనాథగా బతికితే పెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఫ్యామిలీస్ మనకు ఉన్నాయి కాబట్టి. కానీ ఒక్కరోజు నాకు ఎవరు లేరు అని ఒంటరిగా బతికి చూస్తే ఆ నొప్పి తెలిసి వస్తుంది మనకు. వీళ్ళందరికీ అన్నం పెట్టేటప్పుడు ఒక విషయం చెప్పేవాడిని, మీరు ఉన్నంత వరకు మీకు మంచి భోజనం పెడతా, ప్రేమగా చూసుకుంటాము. మీరు చనిపోయాక కూడా మీకు ఎవరు రారు అని భయపడకండి, బాధపడకండి. గౌతమ్ ఉన్నాడు, వాళ్ళ టీం ఉంది, మేము అందరం మీకు ఉన్నాం తోడుగా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వెళ్తా అనమాట. ఈ ఫండ్స్ మీకు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది అంటే, మీరు పెట్టాలంటే మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉండాలి. దట్టు మీరు రోజు ఇదే పనిలో ఉన్నారు. సో ఎట్లా మీరు ఇదంతా మేనేజ్ చేస్తున్నారు? పబ్లిక్ ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఈ గౌతమ్ కి సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలాంటి ఎన్నో హోమ్స్ ఉన్నా కూడా సిటీలో కొన్ని వందల హోమ్స్ ఉన్నాయి. ఆ హోమ్స్ లో ఎవరు చనిపోయినా ఫస్ట్ కాల్ నాకే రావాలి, అది నేనే చేయాలని ఒక బాధ్యత తీసుకున్నాను. చాలా మంది పడే బాధను చూసిన తర్వాత బాధ వేసి సొసైటీని తిట్టుకున్నా ఫస్ట్. ఎంతో మంది పాపం వాళ్ళ మొగుళ్ళు చనిపోతే గాంధీ హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు పాపం విలేజ్ నుంచి వస్తారు ట్రీట్మెంట్ కోసం. మొగుడు చనిపోతే పిల్లల్ని వేసుకుని పాపం అడుక్కుంటున్నారు డబ్బులు. వాళ్ళు మంగళసూత్రం తాకట్టు పెట్టి డబ్బులు అంటే నేను అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పేసి పాపం నా కళ్ళ ముందు ఒక ఆమె అడుక్కుంటుంటే, రాజని పేదని మంచని చెడ్డని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు పంపించారు ఇంటి నుంచి బయటికి. అలాంటి మీరు డేర్ చేసి వచ్చారు, ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్. 7,000 మందికి చేశాను. ఎన్నోసార్లు నేను చనిపోవాల్సి ఉంది యాక్సిడెంట్స్లో. ఎన్నోసార్లు నా కళ్ళ ముందే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అన్ని. ఎన్నోసార్లు ఎన్నో జరిగాయి, కానీ ప్రతిసారి తప్పించుకున్నా నేను. ఏదో ఒక పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పైన. 7,000 మందికి ధన సంస్కారాలు, 3 కోట్ల మందికి అన్నం పెట్టాము ఈ చేతులతో. సో ఆ బ్లెస్సింగ్స్ మామూలుగా ఉండవు, చాలా పవర్ఫుల్ ఉంటాయి. అవే బతికిచ్చాయి ఇప్పుడు వరకు నన్ను, నా టీంని. నేను ఒక్కనే కాదు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ మనం డిజిటల్ ఫార్మాట్లో చాలా పరిగెడుతున్న టైంలో లైఫ్ని లీడ్స్ చేస్తున్నాం. ఒకప్పుడు మనందరం బాగుండాలి అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు నేను బాగుంటే చాలు అన్న స్టేజ్కి వచ్చేసాం. విలువలు, బంధాలు, బాంధవ్యాలు అవన్నీ మర్చిపోయామనే చెప్పాలి. చిన్నప్పుడు చిన్నపిల్లలు ఫుడ్ తినకపోతే పెద్దవాళ్ళు చందమామ కథలు చెప్తూ పెంచుతూ ఉండేవాళ్ళు. తర్వాత మనం ఎదిగే కొద్దీ మంచి దారిలో వెళ్ళాలి, మంచి ప్రవర్తనతో మెలగాలి, కుదిరితే నలుగురికి హెల్ప్ చేయాలని కొన్ని మాటలు చెప్పేవాళ్ళు ఒకప్పుడు పెద్దవాళ్ళు. సో అవన్నీ చాలా మట్టుకి కొన్ని జనరేషన్స్ చేస్తూ వచ్చాయి. బట్ నవేడేస్ సోషల్ సర్వీస్ అనే వర్డ్ గుర్తుందా? ఎవరికైనా తెలుసా అని చెప్పి ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఎంత సంపాదించినా ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేయాలి. అది మనకి, మన కుటుంబానికి కూడా చాలా మంచి జరుగుతుంది. సో సుమన్ టీవీ ద్వారా ఎన్నో హెల్పింగ్ వీడియోస్ చేసాం. అందరికీ ఒక చిన్న మెసేజ్తో దగ్గర అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. రైట్ నో నేను ఒక స్పెషల్ ప్లేస్లోనే ఉన్నాను. సర్వనీడి, దీని గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సర్వనీడి సంస్థతో గత 16 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ అందరి ప్రేమను సొంతం చేసుకుంటున్నారు గౌతమ్ గారు. రోడ్డు మీద పడి ఉన్న వ్యక్తుల్ని, చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళని, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులని ఒక చోట చేర్చి, ఆర్ఫనైజ్ లో చేర్చి, ఫౌండేషన్స్ లో వదిలిపెట్టి వాళ్ళ యొక్క బాధ్యతను తీసుకుంటూ ఉన్నాడు. అంతేకాదు నవేడేస్ తల్లిదండ్రులు ఒక చోట ఉంటున్నారు, పిల్లలు ఇంకొక చోట ఉంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ లో పేరెంట్స్ చనిపోతే పిల్లలు ఎక్కడో ఇయర్స్ లో ఉంటారు, సెటిల్ అయిపోయి ఉంటారు. క్రిమేషన్ చేసే బాధ్యతలు కూడా తీసుకునే సిచ్యువేషన్స్ నవేడేస్ మనం చూడట్లేదు. దహన సంస్కారాలు చాలా మంది చేయట్లేదు.
తండ్రికి కొడుకు తలగొరుగు పెడితే చాలా ఆత్మకి ప్రశాంతత ఉంటుందట. కానీ కూతుళ్ళు పుడితే తలగొరుగు పెట్టలేరు. ఒకప్పుడు కూతుళ్ళు తలగొరుగు పెట్టకూడదు అనేవాళ్ళు. బట్ నవేడేస్ ఏంటంటే కూతుర్లు కూడా తలగొరుగు పెడుతున్నారు. బంధాలని బాంధవ్యాలని పక్కన పెట్టి ఏ సంబంధం లేకపోయినా, ఏ రిలేషన్ లేకపోయినా సోషల్ సర్వీస్ దిశగా అడుగులు వేస్తున్నటువంటి గౌతమ్ 7,000 మందికి పైగా క్రిమేషన్ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో వీడియోస్ మనం చూస్తున్నాం రెగ్యులర్ గా. సో ఈరోజు గౌతమ్ గారి జర్నీని, అలాగే ఒక ఫౌండేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని చూస్తే ఈ వీడియో ద్వారా ఒక నలుగురికి హెల్ప్ చేసే దిశగా అందరూ అడుగులు వేస్తారని ఈరోజు సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. సో లోపలికైతే వెళ్ళిపోదాం. సో మొత్తానికి లోపలికైతే వచ్చాము. రైట్ నో గౌతమ్ గారు ఉన్నారు. ఫుడ్ అయితే అందరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గౌతమ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ గౌతమ్ గారు. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నమస్తే, నేను చాలా బాగున్నా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి సోషల్ సర్వీస్ చేయాలి అనే ఆలోచన అయితే మీతో మొదలైందని చెప్పొచ్చు. ఇన్స్టాగ్రామ్ చూసిన ప్రతి ఒక్కరు మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. అంటే ఈ జర్నీ ఆల్మోస్ట్ 16 years నుంచి ఎట్లా అనిపిస్తుంది? అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. జర్నీ ఇయర్ బై ఇయర్ టార్గెట్స్ పెంచుకుంటూ ఇప్పుడు స్టార్టింగ్ లో 100 మందికి పెట్టే ఒక జర్నీ స్టార్ట్ అయింది మాది. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ మేము 1000 మందికి పెట్టాలి, 10,000 మందికి పెట్టాలి, 50,000 మంది పెట్టాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాము హైదరాబాద్ లో. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఎంత మందికి పెడుతున్నాం అనేది కాదు, ఎవరికి పెడుతున్నాము. ఆకలితో నిజంగా ఉండే వాళ్ళకి, జేబులో డబ్బులు లేని వాళ్ళకి, అన్నీ ఉండి కూడా అంటే హెల్త్ బాగాలేని వాళ్ళకి, ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పెట్టాలి. ఆకలి నిజంగా ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి అనేది మా గోల్ ఉంది. అందుకే అన్నదాత అనే ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ కి స్టార్ట్ చేసాము. చెప్పులు లేకుండా పెట్టడము, ఎందుకంటే ఫార్మర్స్ కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అది, అండ్ అలాగే అన్నానికి ఇచ్చే రెస్పెక్ట్ అది. నాతో పాటు నా టీం కూడా చెప్పులు లేకుండా ఈ 16 years ఎవ్రీ డే ఇన్ని వేల మందికి ఫుడ్ సర్వ్ చేస్తుంటాము. సో ఇది చూసి చాలా మంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. చెప్పులు లేకుండా మనం పెట్టాలి, ఒక రెస్పెక్ట్, అది యాజ్ అ టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ ఇది ఇలా చేయాలని చెప్పి నేర్చుకుంటున్నారు జనాలు కూడా. మన మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ పెడుతుంటాం మన ఫుడ్ సర్వింగ్ అంతా. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉంటుంది. మనందరికి తెలుసు, జనరల్ గా మనం విలేజ్ నుంచి చాలా మంది ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ దగ్గర వస్తుంటారు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి. కానీ వీళ్ళు ఏంటంటే వాళ్ళల్లో కూడా చాలా మంది వెరీ పూర్ కేటగిరీ వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు కొన్ని డబ్బులు ఉన్నా కూడా అది మెడిసిన్ కి యూజ్ చేసుకోవాలని చెప్పేసి దాచిపెట్టుకుంటారు. ఈ ఫుడ్ ఎవరన్నా ఇస్తున్నారేమో అని చెప్పేసి పాపం వెతుకుతూ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆ షెడ్ కింద. అలాంటి వాళ్ళకి మనం లాస్ట్ 17 years నుంచి ఫుడ్ పెడుతున్నాము. ఫుడ్ పెట్టడం ఒకటే కాదు, ఏం పెడుతున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో మనం వాళ్ళ కోసమే స్పెషల్లీ డిజైన్ చేసుకున్న ఫుడ్ ఇదంతా మెనూ కూడా. సో వాళ్ళు తినడం, ఆ ప్రోటీన్ ఫుడ్ రెగ్యులర్గా వచ్చి తినడం, వాళ్ళతో పాటు పేషెంట్లు ఎవరైతే వచ్చారో ఆ పేషెంట్లు తిని వాళ్ళందరూ క్యూర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడము. సో ఇది ఒక అన్నదాన కార్యక్రమే కాదు, ఒక క్యూర్ చేస్తున్న ఒక ప్రోగ్రామ్ కూడా అనుకోవచ్చు మనం. లోపల డాక్టర్స్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, మెడిసిన్స్ ఇచ్చి హెల్ప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి. మనం బయట నుంచి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఇచ్చి ప్రేమనిచ్చి వాళ్ళని పంపిస్తున్నాం. సో ఇద్దరం కలిసి వాళ్ళని ట్రీట్ చేసి హ్యాపీగా ఇంటికి పంపిస్తున్నాం విలేజెస్కి. సో ఇలా అక్కడ హాస్పిటల్స్ దగ్గర, ఇంకా అనాథాశ్రమాలు తీసుకోండి, వృద్ధాశ్రమాలు తీసుకోండి, మెంటలీ ఛాలెంజ్డ్ హోమ్స్ తీసుకోండి, ఇలా చాలా చెప్పుకుంటే వెళ్తే పెద్ద లిస్ట్ ఉంది. అన్ని హోమ్స్కి మనం రెగ్యులర్గా వెళ్తుంటాము. అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏదో అన్నం పెట్టేయాలి, మేము పెట్టేస్తాం అని చెప్పుకోవడం కాదు, వాళ్ళకి ప్రేమని ఇవ్వడానికి వెళ్తాం. ఇప్పుడు మనం వెళ్ళే ఆశ్రమాలు అన్నింటిలో కూడా అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు, ఉండి కూడా అనాథలుగా బతికే వాళ్ళు వీళ్ళందరూ. ఒక అనాథగా బతికితే పెయిన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఫ్యామిలీస్ మనకు ఉన్నాయి కాబట్టి. కానీ ఒక్కరోజు నాకు ఎవరు లేరు అని ఒంటరిగా బతికి చూస్తే ఆ నొప్పి తెలిసి వస్తుంది మనకు. సో ఇలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు హైదరాబాద్లో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఈ జర్నీ స్టార్ట్ చేశాము. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనలో ఉన్న ప్రేమను వాళ్ళకి ఇచ్చి, మీరు పరాయి వాళ్ళు కాదు, మీకు ఎవరు లేరని బాధపడకండి, మేము ఉన్నాం అందరము, మీకోసం మీకు నచ్చిన భోజనం తీసుకొస్తాం, హ్యాపీగా తినండి, హ్యాపీగా హెల్తీగా ఉండండి అని చెప్పి వాళ్ళకి మనం మాటలు చెప్తూ ఉంటే, మేము ఫుడ్తో పాటు వాళ్ళతో మాట్లాడే ఇంటరాక్షన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం వెళ్ళి ఇప్పుడు లోపల మీరు చూడొచ్చు, ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా ఉన్నారు అక్కడ లోపల, ఆ చీకట్లో బతుకుతుంటారు. ఎవరైనా వస్తారేమో, పలకరిస్తారేమో, చిన్న హోప్తో బతుకుతుంటారు. వాళ్ళకి ఏదో బిర్యానీ తినేయాలి, ఇది అని ఉండదు. దానికంటే ముఖ్యమైనది నన్ను పలకరించే వాళ్ళు ఒకడు ఉన్నాడేమో, ప్రపంచంలో బతుకున్నారా అని జనాలు వెయిట్ చేస్తుంటారు అనమాట ఇలాంటి హోమ్స్లో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మంచి ఫుడ్ పెట్టి ఇంత ప్రేమగా 2 ముక్కలు మాట్లాడితే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. సో అలాంటి ప్రేమనిచ్చే ఒక ప్రాజెక్ట్ కూడా ఇది అన్నదాత ప్రాజెక్ట్. సో ఇవాళ మనం ఒక ఆశ్రమానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది మానసిక వికలాంగులు ఉంటారు. వీళ్ళందరూ ఒకప్పుడు రోడ్ల మీద బట్టలు లేకుండా తిరిగి అలాంటి ఒక మానసిక వికలాంగుల స్టేజ్ నుంచి వచ్చారనమాట. వీళ్ళకి మెడిసిన్స్ ఇస్తాం. ఇక్కడ మనం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకి మంచి భోజనం పెట్టి మనం ఉన్నామని ఒక భరోసా ఇస్తాం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక ఆర్ఫనైజ్ లో ఉన్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉన్నారు,
చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు కూడా అవును. ఆశ్రమంలో ఉంటారట. ఉన్నారండి ఎస్పెషల్లీ ఇక్కడ ఫాదర్ తో మాట్లాడితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే 80 మందితో ఇది ఫౌండేషన్ స్టార్ట్ అయింది, అవును. ఇప్పుడు 150 మంది ఇక్కడ ఉన్నారు. ఉంటున్నారు. అవును. అండ్ మెయిన్ గా ఏంటంటే రోడ్ల మీద ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అవును. నివాసం లేక హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం జరుగుతుంది. కొంతమంది అయితే ఆ గేట్ ముందు కూడా వదిలేసి వెళ్ళిపోతారు రాత్రిలో, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఓకే. భరించలేక మా వల్ల కాదని చెప్పేసి ఇంకా నైట్లో ఎవరో చూడలేదు కదని చెప్పేసి 12 గంటలకు 1 గంటలకు వచ్చేసి గేట్ మీద వదిలేసి అటు నుంచి అంటే వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ కనపడరు, చచ్చిపోయినా కూడా వాళ్ళు రారు మళ్ళీ. సో ఈ హోమ్ లో ఓన్లీ ఫుడ్ పెట్టడమే కాదు, మనం ఇంతకు ముందు అంత్యక్రియలు చేసిన ఇనిషియేటివ్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ అది కూడా ఒకటి అనమాట. ఇలాంటి ఎన్నో హోమ్స్ ఉన్నా కూడా సిటీలో కొన్ని వందల హోమ్స్ ఉన్నాయి, ఆ హోమ్స్ లో ఎవరు చనిపోయినా ఫస్ట్ కాల్ నాకే రావాలి, అది నేనే చేయాలని ఒక బాధ్యత తీసుకున్నాను. వీళ్ళందరికీ అన్నం పెట్టేటప్పుడు ఒక విషయం చెప్పేవాడిని, మీరు ఉన్నంత వరకు మీకు మంచి భోజనం పెడతా, ప్రేమగా చూసుకుంటాము, మీరు చనిపోయాక కూడా మీకు ఎవరు రారు అని భయపడకండి, బాధపడకండి, గౌతమ్ అన్నాడు వాళ్ళ టీం ఉంది, మేము అందరం మీకు ఉన్నాం తోడుగా అని చెప్పి ఒక భరోసా ఇచ్చి వెళ్తాయి అనమాట. ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. అండ్ మీరు నాట్ ఓన్లీ ఆర్ఫనైజ్లు, మీ వీడియోస్ చూస్తే నీలోఫర్ హాస్పిటల్స్ దగ్గర ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మీరు ప్రోటీన్ ఫుడ్ అన్ని, ఒక ఫ్రూట్ మీ ఫుడ్ లో అన్ని కలిపి ఉంటాయి. అక్కడ హాస్పిటల్స్ దగ్గర చాలా మంది ఉంటారు వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి, అక్కడ ఫుడ్ డొనేట్ చేయాలి ఏంటి అంటే ఎలా అసలు అది కూడా? అదే మన అన్నదాత ప్రాజెక్ట్ లో ఒక పర్టికులర్ కేటగిరీని ఎప్పుడు అనుకోలేదు, ఆకలి అని ఒక వర్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ గౌతమ్ సర్వనిధి అన్నదాత ప్రాజెక్ట్ ఉండాలి అనుకునే ఈ జర్నీని స్టార్ట్ చేస్తాము. ఈ జర్నీలో చాలా కేటగిరీస్ కనిపించాయి మాకు. లైక్ మీరు అన్నట్టు ప్రెగ్నెంట్ లేడీస్ చాలా మంది హాస్పిటల్కి వస్తారు, అంటే కొన్ని స్పెసిఫిక్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అక్కడ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్లే ఉంటారు. మనం వెళ్ళే ఈ ప్లేసెస్ ఎలా ఉంటాయంటే అన్ని కేటగిరీస్ వస్తారు. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అక్కడే ఉంది, నీలోఫర్ హాస్పిటల్ అక్కడే ఉంది. నీలోఫర్ హాస్పిటల్ ఏంటంటే చిన్నపిల్లల హాస్పిటల్, అది పక్కనే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. క్యాన్సర్ పేషెంట్లు, చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ వాళ్ళు ముగ్గురు ఆ కేటగిరీస్ కవర్ అవుతారు అక్కడ. అక్కడే మనం రెగ్యులర్ గా పెట్టడానికి రీజన్ అది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ ఆకలితో వాళ్ళకి జెన్యూన్ వాళ్ళకి రీచ్ అవుతుంది అని. సో ప్రెగ్నెంట్ వాళ్ళు వచ్చి ఆ ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు, అండ్ చిన్నపిల్లలు వస్తారు, పేషెంట్లు వస్తారు, ముసలోళ్ళు వస్తారు, అటెండర్స్ వస్తారు వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు, అండ్ ఆకలితో ప్రతి ఒక్కరు వస్తారు. అండ్ గౌతమ్ గారు ఇప్పుడు ఈ రోజు అయితే మీరు మాకు ఇక్కడ తీసుకొచ్చారు, ఈ రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ కి వచ్చాం. ఇట్లా ఎన్ని ఫౌండేషన్స్ కి మీరు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు? మీకు అసలు వాళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు? అంటే మనం సిటీలో ఎవరైతే జెన్యున్ గా ఫ్రీగా మెయిన్ గా సర్వీసెస్ చేస్తున్నారో, పెయిడ్ హోమ్స్ కి నేను వెళ్ళాను, ఎందుకంటే సర్వీస్ అనేది ఫ్రీ అనే వర్డ్ తో స్టార్ట్ అవ్వాలని నేను అనుకుంటా, దాన్నే సర్వీస్ అంటారు. మీరు డబ్బులు తీసుకుంటే దాన్ని సర్వీస్ ఎందుకు అంటారు? సో నిజంగా జెన్యున్ గా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆశించకుండా వీళ్ళ దగ్గర ఏమి జెన్యున్ గా సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తాను నేను, నా టీం. వాళ్ళ సర్వీస్ జెన్యున్ గా ఉందని నాకు అనిపిస్తే వాళ్ళకి డెడికేట్ అయిపోతాం. ఇంకా వాళ్ళ హోమ్ని మేము దత్తత తీసేసుకొని రెగ్యులర్ గా వెళ్ళి ఫుడ్ ఈవెంట్స్ చేయడము, అక్కడ ఏమైనా చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలు చేయడము. అంటే అవతల సర్వీస్ మాకు నచ్చాలి ఫస్ట్, ఇది మెయిన్ ఉంటుంది సిటీలో. ఎందుకంటే నాకు పబ్లిక్ సపోర్ట్ చేస్తారు, డొనేషన్స్ వచ్చేది కూడా పబ్లిక్ నుంచే, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఇస్తారనమాట. కష్టపడి వాళ్ళు ఇచ్చిన రూపాయి కూడా నిజమైన ప్లేస్కి చెందాలి, జెన్యున్ పీపుల్కి రీచ్ అవ్వాలనేది నా టార్గెట్. సో వాళ్ళు నా ప్లేస్లో లేకపోయినా నేను వాళ్ళ ప్లేస్లో, నా మనుషులు, నేను వాళ్ళు ఎట్లయితే రియల్గా ఉంటే ఎక్స్పీరియన్స్ అవుతారో అది నేను వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళి ఫీల్ అయ్యి ఆ జెన్యున్ ప్లేస్కి వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. సో ఆ వీడియోస్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు రాలేకపోయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ చూస్తారనమాట, అంటే కరెక్ట్ పీపుల్కి రీచ్ అయింది అని ఒక సాటిస్ఫాక్షన్ మనం చేసే వీడియోస్ ద్వారా స్పాన్సర్స్ ఎక్కడ వేరే కంట్రీస్లో ఉన్నా కూడా చూసి ఫీల్ అవుతుంటారు ఎవ్రీ టైం. ఓకే, సరే. మరి ఇది 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఈ ఫండ్స్ మీకు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంది? అంటే మీరు పెట్టాలంటే మీ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉండాలి, దట్టు మీరు రోజు ఇదే పనిలో ఉన్నారు. ఇంకొకటేమో ఎవరైనా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాలు కూడా చేస్తున్నారు. అండ్ మీరు చూస్తే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలన్నా కూడా మీ దగ్గర పైసలు ఉండాలి కదా, సో ఎట్లా మీరు ఇదంతా మేనేజ్ చేస్తున్నారు? స్టార్టింగ్ లో నాకున్న కొన్ని సేవింగ్స్ నేను పెట్టేసాను, మొత్తం ఒక 6 months వర్క్ చేసే అలాగా. పబ్లిక్ ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో ఈ గౌతమ్కి సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ డే నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడు డబ్బులు నాకు ఉన్నాయా లేదా, నేను రేపు ఏమవుతుందని ఒక భయం నాకు పబ్లిక్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవ్రీడే వాళ్ళే కాపాడారు, వాళ్ళే చేతులు కలిపారు, వాళ్ళ అకేషన్స్ అన్ని మాతో సెలబ్రేట్ చేసుకొని ఎంతో మందికి మంచి చేశారు. చెప్పాను కదా మీకు, పబ్లిక్ తోనే సర్వీస్ అందించాలనేది నా టార్గెట్ ఉండింది. కానీ చాలా మందికి భయం ఉండేది, అరే డబ్బులు తీసుకుంటే వీళ్ళు యూజ్ చేస్తారా లేదా, జెన్యున్ గా వాళ్ళకి అది రీచ్ అవుతుందా లేదా అని ఒక భయాలు అప్పట్లో ఉండేవి. దానికి నేను ఒక బ్రిడ్జ్ అవ్వాలి, వీళ్ళన్ని క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ అవ్వాలి. ఎవరైనా సరే డొనేషన్ ఇవ్వాలనుకుంటే గుడ్డిగా నమ్మి ఒక ఆర్గనైజేషన్కి ఇవ్వాలి, అది మన ఆర్గనైజేషన్ అవ్వాలి అని నేను అనుకుని కష్టపడ్డా. అంత ఈజీగా జరగలేదు, ఏది రాత్రి జస్ట్ నైట్ జరిగిపోయిన విషయం ఏం కాదు ఇది. 17 years ఆ డెడికేషన్ని మెయింటైన్ చేసుకుంటూ
ఎన్నో కష్టాలు ఉన్నా జనాలకు మేము ఓన్లీ హ్యాపీనెస్ చూపిస్తాం వీడియోలో, కానీ వెనకున్న కష్టము, ఆ మాటలు, ఆ నెగిటివిటీ, ఆ స్ట్రెస్, హెల్త్ ఇష్యూస్ ఏమీ కనపడవు వాళ్ళకి. సో ఓన్లీ హ్యాపీనెస్ మాత్రం, పాజిటివిటీ మాత్రమే చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళకి అదే కావాలి, అదే ఇవ్వాలి అనుకున్నాము. బట్ మాతో కలిసి పనిచేసే వాళ్ళకి, మా దగ్గరలో ఉండి చూసే వాళ్ళకి మాత్రమే మేము తీసుకుంటున్న పెయిన్ కూడా అర్థమవుతుంది వాళ్ళకి. సో ఇదంతా హ్యాపీ కాన్సెప్ట్ కాదు. అవతలోడు బాధలో ఉన్నాడు అంటే ఆ మనిషి బాధను తీర్చాలంటే వాళ్ళ బాధను మనం తీసుకోవాలి. ఆ పెయిన్ మనం తీసుకోగలిగితేనే వాడికి హ్యాపీనెస్ ఇవ్వగలం. సో ఎంతమంది పెయిన్ తీసుకున్నా మీకు ఐడియా ఉంటుంది, ఎంతమంది మేము సర్వీస్ అందించాం కాబట్టి. అండ్ ఇంకొకటి, మీ టీం అందరూ ఒక పర్టికులర్ గా సర్వ్ నీడీ ఆర్గనైజేషన్ షర్ట్స్ తోనే ఉంటారు. వాళ్ళందరూ చెప్పులు వేసుకోరు, మేము చాలా సందర్భాల్లో చూస్తాం ఫుడ్ డొనేట్ చేయడానికి. అండ్ వీళ్ళందరికీ బిహైండ్ స్టోరీ అంటే వీళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ లో చాలా ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు. అసలు మీ టీం అందరూ ఎలా వచ్చారు అసలు? నేను ఎప్పుడు హైరింగ్ చేయలేదండి, ప్లస్ నాకు టీం కావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒకటే అన్నాను, మీకు సర్వీస్ చేయాలని మీకు థాట్ ఉంటే ప్లాట్ఫామ్ ఇవ్వడం నా బాధ్యత, చేపించడం నేర్పించడం నా బాధ్యత. చేస్తారా ఉంటారా లేదా అనేది మీ ఇష్టం. అది నేను ఎందుకంటే రమ్మని చెప్పలేదు కదా ఎవరిని. సో వీళ్ళకి నచ్చింది, వాళ్ళకి జెన్యున్ గా అనిపించిందేమో, వాళ్ళకి నచ్చిందేమో, వాళ్ళకి నచ్చిన ఆస్పెక్ట్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో, అండ్ వాళ్ళకి సర్వీస్ లో జెన్యునిటీ అనిపించిందేమో. అందుకనే వీళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి నాతో పాటు కష్టపడుతున్నారు. మేము టైంకి ఫుడ్ తినము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ ఉండదు. మాకు ఉండదంటే మేము కావాలని తినము. మాకున్న రెస్పాన్సిబిలిటీస్ అలా. ఇప్పుడు మార్నింగ్ 5 నుంచి మేము 3-4 వరకు కంటిన్యూగా ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంటాం. సో సర్వింగ్ చేసేటప్పుడు తినాలన్న థాట్ రాదు, వాళ్ళకి పెట్టాలి అనే ఒక యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళు. సో నాతో పాటు వీళ్ళు కూడా అలవాటు చేసుకున్నారు తినకుండా ఆకలితో. అంటే ఎవ్రీడే మేము దేవుడిని చూస్తుంటాం అనుకోండి, ఫాస్టింగ్ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈవెన్ మేము అంత్యక్రియలు చేసే ముందు కూడా ఒక పూట ఫాస్టింగ్ ఉండి మేము వెళ్తాం అంత్యక్రియలు చేయడానికి. ఎందుకంటే ఒక దేవుడిని చూడాలి, మేము గుడికి వెళ్ళేంత టైం మాకు ఉండదు. దేవుళ్ళని మనుషుల్లోనే చూసేస్తుంటాం మేము. మానవ సేవ మాధవ సేవ అన్నట్టు మనుషులకి సేవను అందించగలిగితే ఆ దేవుడు కనిపిస్తాడు వాళ్ళ హ్యాపీనెస్ లో, వాళ్ళ స్మైల్స్ లో మాకు. సో వీళ్ళందరూ కూడా వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చారు, వాళ్ళు మంచి మంచి లైఫ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక అన్ని పక్కకు వదిలేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ లైఫ్స్ ని, వాళ్ళ టైంని, వాళ్ళ పర్సనల్ లైఫ్ని, వాళ్ళ హ్యాపీనెస్ని నాలాగే వాళ్ళు కూడా మారిపోయి ఆ జర్నీలో అలా వెళ్ళిపోతున్నారు ముందుకు, పేదవాళ్ళకి సేవ చేసుకుంటూ. ఓకే. అండ్ మీరు ఫుడ్ చూస్తే అంతా కూడా ప్రోటీన్ ఫుడ్ ప్రతి సందర్భాల్లో చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు పెట్టే ప్రతి ఫుడ్ లో మొత్తం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ఫుడ్ ఎక్కడ మీరు ప్రిపేర్ చేస్తున్నారు? మనది తిరుమలగిరిలో కిచెన్ ఉందండి సపరేట్ గా, దానికి సపరేట్ టీం ఉన్నారు. ఫుడ్ లో మనం ఎప్పుడు కాంప్రమైజ్ కాను. మీరే వండిస్తారు? వాళ్ళు కూడా హైర్ చేసుకున్నారు, టీం ఉందండి, సపరేట్ టీం ఉంది. అంటే మనం చేసే పని ప్రాపర్ గా ఉండాలి, సాటిస్ఫైయింగ్ ఉండాలంటే ఆ పని కూడా సరిగా జరగాలి. అది జరగాలంటే ప్రాపర్ టీం ఉండాలి. ఎవరి పనులు కరెక్ట్ గా చేసుకుంటే అన్ని బాగానే జరుగుతాయి. సో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాము. ఎందుకంటే మనం పెట్టేది ఒక పూట పెట్టామా 1000 మందికి పెట్టాం ఎవరు చెప్పుకోడు. తిన్నోడు బాగుందా లేదా, నేను సాటిస్ఫై లేదా అనేది చూసుకుంటాడు. కాబట్టి కడుపులు నింపం, మనసులు నింపుతుంటాం అనమాట. మనసు నింపాలంటే వాళ్ళకి నచ్చింది పెట్టాలి కదా. సో ఇవన్నీ పెట్టడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు, మనం జనరల్ గా డబ్బులు ఉంటాయి, పెళ్లికి వెళ్తాం, లేకపోతే ఫంక్షన్స్ కి వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్తే తినగలం. కానీ వాళ్ళ కోరికలు ఉన్నా కూడా గేట్ లోపల ఆ బౌండరీ వరకే ఉంటాయి, అవి మిగిలిపోతాయి కోరికలు లాగా. అలాంటి వాళ్ళ కోరికలు తీర్చాలని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఏంటని తెలుసుకొని ఆ మెనూ రెడీ చేసుకొని ఇవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు చూస్తే మొత్తం కూడా జంక్ ఫుడ్ ఏమి ఉండదు మీకు. మోస్ట్లీ రాగి జావా, కోడిగుడ్డు, ఇవన్నీ బెస్ట్. డాక్టర్స్ ప్రిఫర్ చేసే ప్రోటీన్ ఫుడ్ లో బెస్ట్ ఐటమ్స్ ఇవన్నీ. ఫ్రూట్స్ కావచ్చు, ఈ రైస్ కావచ్చు, కర్రీస్ కావచ్చు, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకున్న ఐటమ్స్ ఇవన్నీ. మనకు నచ్చింది పెట్టేసి మనం మంచి ఫుడ్ ఈవెంట్ చేసాము, హ్యాపీగా ఉన్నాం అనుకుంటే అది మూర్ఖత్వం. అది అవతల వాళ్ళకి ఏం కావాలని తెలుసుకొని పెట్టడం ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, రియల్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు హ్యాపీగా లేనప్పుడు మనం ఎట్లా హ్యాపీగా ఉంటాం? కరెక్ట్. ఇంకొక చిన్న మాట అడగాలి. యాక్చువల్లీ మీతో వీడియో చేయాలనుకున్నప్పుడు ఎస్పెషల్లీ నేను దాన సంస్కారాలు వీడియో చేయాలి అని అనుకున్నాను. అంటే ప్రాబబ్లీ ఇప్పుడు వరకు ఎవరు వీడియో చేయలేదు. నాకు ఎందుకు ఆలోచన వచ్చింది. బట్ నేనైతే ఒకటి బిలీవ్ చేసా. అది వచ్చి చేసిన తర్వాత పర్సన్స్ అయితే నార్మల్ గా లేరు, చాలా మంది ఆత్మలు ఉన్నాయా, అవి అయిన తర్వాత వాళ్ళు మనతో తిరుగుతారా అంటే ఎవరు బిలీవ్ చేయరు. కానీ బిలీవ్ చేసే సిచ్యువేషన్ నన్ను తీసుకొచ్చారు. యాక్చువల్లీ మీకు అసలు ఎట్లా నిద్ర పడుతుంది? మేము ఆ రోజు మీతో పాటు పార్టిసిపేట్ చేసాం, కానీ ఆ తర్వాత 2-3 days మేము కొంచెం సఫర్ అయ్యాం ఆ ఎన్విరాన్మెంట్, ఆ పనులు చేస్తున్నప్పుడు. ఎప్పుడు అనిపించలేదా ఫీవర్ రావడం అట్లా? నాకు ఎవ్రీ టైం వస్తుందండి. యాక్చువల్లీ నేను లాస్ట్ సెట్స్ చేసిన ప్రతి రోజు ఆ రోజు నాకు నైట్ బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నేను క్యారీ చేస్తాను, పర్సన్ క్యారీ చేస్తాను చేతులతో. ఆ ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది. మీరు అన్నారు కదా ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు ఈ ఫియర్ ని అని. ఒకటే రీజన్ ఏంటంటే, నా మనిషి అని మీరు అనుకోండి, వాళ్ళని పరే వాళ్ళని అనుకుంటే మీకు వచ్చేస్తుంది మళ్ళీ ఆ భయం, జ్వరం వస్తుంది. అదే మీ ఇంట్లో వాళ్ళు, మీ బంధువు అని ఒక్కసారి అనుకొని చూడండి, వాళ్ళు కూడా మీకు ఆ బ్లెస్సింగ్ ఇస్తారనమాట.
బ్లెస్సింగ్ ఓకే గానీ మీతో పాటు చేసినందుకు నాకు ఫీవర్ వచ్చింది. అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఫస్ట్ టైం 7,000 మంది దహన సంస్కారాలు చేసిన తర్వాత మనకు లోపల ఏంటంటే నాకే అనిపించింది నేను చేసిన పని మంచిదే, నాలో నేను సఫర్ అవుతున్నా, నేను ఆఫీస్ కి వెళ్ళలేకపోతున్నా, లేవలేకపోతున్నా, నాకు 3 days నుంచి సరిగా లేదు. కానీ మీరు 7,000 మంది అలా చేసినప్పుడు మీకు నిజంగా ఇది సోషల్ అంటే సర్వీస్. నేను వీక్ అయ్యాని తెలిస్తే లేదా నేను ఇట్లా ఉంటుంది అని తెలిస్తే నా టీం కూడా వీక్ అయిపోతారు. సో ఒకటే అండి, నేను చెప్పాను కదా, లైక్ ఇలా లాస్ట్ అనేది అన్నిటికంటే అల్టిమేట్ సర్వీస్ అని నేను నమ్ముతాను. ఆ ఇనిషియేటివ్ని, ఆ సర్వీస్ని మీరు మనస్ఫూర్తిగా చేయగలిగితే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అండ్ మీకు ఆ నెగిటివిటీ అనేది మీకు రాదు, పాజిటివిటీ వస్తుంది మొత్తం అంతా కూడా. స్టార్టింగ్ కాబట్టి మీకు అలా అనిపించిండొచ్చు, కానీ మీరు రెగ్యులర్గా మాతో పాటు వచ్చారంటే మీకు అలవాటు అయిపోతుంది. జాబ్ మానేస్తాను, సోషల్ సర్వీస్ ఇంకా చెయ్యాలని వీడియో చేస్తున్నాక కొంచెం భయం అయితే ఉండింది. ఆడపిల్లలు అక్కడికి వెళ్ళకూడదని భయపడతారు చాలా మంది, భయపెట్టిన మీరు సందర్భాలు. ఒక్కసారి మన మనిషికి మనం చేసాము, నాకు చాలా సంతోషంగా ఉంది అనుకోండి, మీకు తగ్గిపోతుంది, హ్యాపీగా ఉంటారు మీరు. ఓకే డన్. సో మొత్తానికి ఫుడ్ అయితే రెడీగా ఉంది. గౌతమ్ గారు మీరైతే సర్వ్ చేసేసండి. గైస్ చూడొచ్చు వాళ్ళ ఫుడ్ ఫస్ట్ నుంచి మనకు చెప్తున్నారు గౌతమ్ గారు, మనం చేసే పని మనం చేసామని చెప్పుకోవడానికి కాదు, సో వాళ్ళందరూ హెల్తీగా ఉండే కోసం చాలా ప్రోటీన్ ఫుడ్. యాక్చువల్లీ మీరు ప్రతి వీడియోస్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉన్నారు, మీ లవ్ అయితే ఇస్తున్నారు. అందుకే ఈయన 16 సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేసే దిశగా అడుగులైతే పడుతున్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు కూడా మేము సుమన్ టీవీ ఎస్పెషల్లీ మనందరం ఎవ్రీ డేలో మన లైఫ్లో చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. బర్త్డేస్ అని, ఈవెంట్స్ అని, మ్యారేజెస్ అని, వాట్ ఎవర్ ఏదో ఒకటి ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ మనం సంపాదించిన దానిలో ఎంతో కొంత మనం సర్వీస్ చేస్తే ఖచ్చితంగా అది మనకు తిరిగి వస్తుందండి. ఎందుకంటే వీళ్ళే నిదర్శనం. నిజంగా ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఏమీ లేదు, బట్ ఇప్పటికీ 6 లక్షల మంది తను చెప్పిన మాట వింటూ ఉన్నారు. దట్టు ఎస్పెషల్లీ ధన సంస్కారాలు చేసే ప్రతి వీడియో కూడా అందరికీ కనెక్ట్ అవుతూ ఉంది. అండ్ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుని దయచేసి కొంచెం సోషల్ సర్వీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అండ్ ఇప్పుడు మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది. అండ్ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ అండ్ స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ వీళ్ళు పెట్టే ప్రతి ఒక్క దగ్గర కూడా, ఎస్పెషల్లీ రాగి జావా మనకి సర్వనీడి ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూస్తే ఆల్మోస్ట్ వీళ్ళు చేసే ఫుడ్ వీడియోస్లో ఎస్పెషల్లీ రాగి జావా కూడా వాళ్ళు ఇస్తున్నప్పుడు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు అంతా ఓన్ చేసుకున్నారు గౌతమ్ గారిని. అండ్ ఈ వీడియో ద్వారా మా సుమన్ టీవీ నుంచి ఎవరైతే వీక్షిస్తున్నారో కింద నేనైతే డిస్ప్లే నెంబర్స్ అయితే మెన్షన్ చేస్తానండి. ఏ చిన్న హెల్ప్ చేసినా, ఈవెన్ 10 రూపాయలు హెల్ప్ చేసినా కూడా ఇక్కడున్న వాళ్ళు ఒక పూట అయితే తింటారు. ఎందుకంటే ఒక 10 మంది హెల్ప్ చేసినా 100 రూపాయలు అవుతాయి. సో కడుపు నిండా ఒక పూట అయితే అన్నం తింటారు. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరికైతే నచ్చుతుందో ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సోషల్ సర్వీస్ గురించి మీ అభిప్రాయాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఉండండి. సర్వనీడి సంస్థ ద్వారా గత పాస్ట్ 16 years నుంచి కూడా ఎంతో బాగా సోషల్ సర్వీస్ అయితే చేస్తున్నారు గౌతమ్ గారు. సో ఆయనకి మనం ఒక చేయూతనిద్దాం, ఎందుకంటే ఇంకొక 10 మంది హ్యాపీగా ఉంటారు, కడుపు నిండా అన్నం తింటారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాం. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు. ఫుడ్ అయితే అందరికీ డొనేట్ ఫుడ్ పెడుతున్నారు. సో అక్కడ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, సో ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తున్నారు కదా సర్వనీడి, అంటే గౌతమ్ గారి గురించి మనం చెప్పిన వాళ్ళ టీం కూడా చాలా హెల్ప్ చేస్తుందని చెప్పారు కదా. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం. సో హాయ్ అన్న. హాయ్ అక్క. సో ఏంటి, ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ మీది? నా ప్రాపర్ హైదరాబాద్ అక్క. నేను 20 years సిటీలో ఉన్నాను. ఇంతకుముందు నేను చాలా జాబ్ చేశాను, కానీ నన్ను అందరు వాడుకున్నారు. నా లాస్ట్ స్టేజ్ ఉన్నప్పుడు అన్న కలిసిండు, అన్నతో. ఓకే, మీరు 1 year నుంచి ఉన్నారా? 2.5 years. 2.5 years. అంటే మీరు ఇక్కడ ఏంటి, మీకు ఫ్యామిలీ ఉందా, మీకు మ్యారేజ్ అయిందా, పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మరి ఇక్కడ సోషల్ సర్వీస్ ఏంటి? సిచ్యువేషన్ దగ్గర ఉన్నాయి, చెప్పుకోలేము. అంటే మీరు ఎందుకు బాధపడుతున్నారు? లైఫ్ లో ఏం మోసపోయారు మీరు? చాలా కోల్పోయాను. ఈ సోషల్ సర్వీస్ చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ గారు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, మీరు పొద్దున్న లేస్తే మార్నింగ్ నుంచి ఏమి తినరట. అంటే మన దహన సంస్కారాలు చేసేటప్పుడైతే వాటర్ తప్పితే ఏం తాగరంట. అప్పుడు చాలా ఇబ్బంది పడతాం, మన ఎనర్జీ లాస్ అయిపోద్ది, మనం ఫుడ్ తినట్లేదు. మీరు ఎలా చేస్తున్నారు? ఒక మనిషి మనకు ఒకసారి హెల్ప్ చేసినప్పుడు ఆయన తినకపోతే మనం మేమైతే తింటాం. అదే. ఓకే, సర్వనీడి సంస్థ నుంచి ఏం చెప్తారన్న? ఎంతో మంది ఆదరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంతమందికి మీ వల్ల ఫుడ్ అందుతుంది, ఏం చెప్తారు మీరు? అందరికాడ కోట్ల మంది కాడ పైసలు ఉంటాయి అక్క, కానీ ఒక్క మనిషి మనం హెల్ప్ చేయమంటే ఎవరు చేయరు. ఈ అన్న చేసాం. సోషల్ సర్వీస్ గురించి ఏమైనా చెప్తారా మీరు? ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు ఆయనతో పాటే ట్రావెల్ అవుతుంది కాబట్టి. నేను ముందు సేపు నా లైఫ్ సేపు అన్నతోనే ఉంటాను, ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. ఎవరు నన్ను కింద చూపించారో ఆయన నన్ను అది స్టేజ్కి తీసుకెళ్ళారు. ఇంకోటి ఏంటంటే
అన్నలో ఉన్న క్వాలిటీ ఏంటంటే ప్రతి విషయంలో అందరు మనలో అనుకుంటారు, కానీ ఆయన చాలా మంది మోసం చేశారు. అది మేము చూడలేము. ఇంకా మా ఫుడ్ వెహికల్ కూడా ప్రతి ఒక ఎమ్మెల్యే ఏమని చేసుకుని ఒక డ్రైవర్ ఉన్నా కూడా అట్లా కాదు. నా టీం వాడు వాళ్ళ సొంత ఫ్యామిలీ మమ్మీ డాడీ కాకుండా కూడా మనలని మా టీం మా స్ట్రాంగ్ టీం చెప్పి ముందు తీసుకొస్తాడు. ఇంకో అన్నలో ఉన్నది ఏంటంటే ప్రతి ఫుడ్ వెహికల్ మీద మా ఫోటో ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరు పెట్టుకోవాలి అట్లా అంటే మీ అందరి ఫోటోలు ఉంటాయా? మా ఫుడ్ వెహికల్ మీద అన్నతో ఎవరు పని చేసిన వాళ్ళకు ఫోటో ఉంటుంది. ఏమంటే మా ఫ్యామిలీ చెప్తారు ఒక సపోర్ట్ చాలక్క మాకు. ఓకే, సూపర్. ఫైనల్ గా ఏమన్నా చెప్తారా సర్వనీడి సంస్థ గురించి, గౌతమ్ గారి గురించి అని చెప్తారు? ఒకటే మాకు హెల్ప్ అని అడుగుతలేమో, జస్ట్ సపోర్ట్ us ఫర్ అవర్ వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ అండ్ విల్ స్టిల్ ప్రూవ్ వాట్ వీఆర్. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పావన్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీ పేరన్నా? ఫర్దీన్. ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 1 year. 1 year అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న? చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఫుడ్ డ్రైవర్. వెహికల్ కి డ్రైవర్ మీరు. అవును. సర్వనీడి గురించి ఏమైనా చెప్తారా, మీ జర్నీ గురించి? సర్వనిధి చాలా నా జీవితం చాలా మారిపోయింది. ఆయన చేస్తున్న మంచి పనుల గురించి చూసి ఒక ఫీలింగ్ వచ్చింది. ఓకే, ఫైనల్ గా చెప్తారా సర్వనీడి గురించి? ఎంత చెప్పినా తక్కువ. సో గైస్, ప్రతి ఒక్కరు వీళ్ళు ఏం కెమెరాస్ అంటే ఏమి తెలిసిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ అయితే చాలా షార్ట్ అండ్ స్వీట్ గా షేర్ చేస్తున్నారు. హాయ్ బ్రో. నమస్తే అక్క. ఏం పేరు? అజిత్ అక్క. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? అదే ఏలూరు, ఆంధ్ర. ఆంధ్ర, ఏలూరు. ఓ సూపర్. ఏలూరు నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? పని చేస్తాక అక్క. పని చేయడానికి? అంటే అన్న వీడియో చూశాను, ఆ, అది లాస్ట్ ఎయిడ్ చేస్తుంటే నాకు మనసు బాగా ఈ లాస్ట్ ఎయిడ్ చేయాలి, నాకు అమ్మ నాన్న ఎవరు లేదు, ఎప్పుడు చూడలేదుగా. ఓ, ఓకే. ఒక ఫీలింగ్ తో అన్న దగ్గర వచ్చా వీడియో చూసి. అన్నకు ఫోన్ చేసి అన్న పని కావాలన్నా అన్నకి చెప్పాను. అన్న ఏమైనా లొకేషన్ పెడతా వచ్చి పని చూసుకోండి, నచ్చితే చెయ్యండి, ఇబ్బంది పడమాకండి అని చెప్తే నాకు మనసుకు నచ్చి అన్న దగ్గర చేయడం. దాదాపు వచ్చి ఒక 4 సంవత్సరాలు అయింది. 4 ఏళ్ళ నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఓ సూపర్ బ్రో. ఇక్కడ మరి మీకు అకామిడేషన్ ఇచ్చారా? ఇచ్చారు అక్క. తింటాక ఫుడ్, రూము, స్నానం అన్ని ఫ్రీగా ఉంటాయి. ఫ్రీగా బాగుంటాయి అన్ని. తలా 5 లేచి మళ్ళీ నైట్ 9 దాకా చేస్తూ ఉంటాం. మార్నింగ్ 5 గంటలు లేస్తావా, నైట్ 9 పడుకుంటావా? అంటే మనసుకి నచ్చింది కదా అక్క, మనసుకు నచ్చింది. అందుకనే బయట పని చేయలేపా. సరే వెళ్ళాను కానీ మళ్ళీ వచ్చేసా అమ్మే. అన్న చెప్తే సరే వచ్చేసి, ఇబ్బంది పడ మాకు, ఇబ్బంది అయితే నాకు చెప్పు, అలాగే నేను తింటాం కూడా మానేకి మాకు టైం తిను. ఈవెంట్ ఉన్నప్పుడు అంటే ఇబ్బంది అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి వస్తుంది కాబట్టి అన్నకు అన్నం తినట్లేదు, అసలు ఏం తింటారు అని తెలుసుకుంటే ఆ నీళ్ళు తప్ప ఏం తినరు మనిషి. సరే ఆయనలాగా మనం ఉంటుంటే అక్కడ అలవాటైపోయింది. ఫస్ట్ అలవాటైపోయింది. అన్న పలంగానే అన్న ఎప్పుడు తింటే అప్పుడే తింటాం మేము కూడా. అప్పుడు దాకా ఏమి తినము. పొద్దున్న టీ తాగుతాం, నీళ్ళు తాగుతాం, ఫుడ్ ఎక్కించుకొని వెళ్ళిపోతాం. డెఫ్లెండమ్ కానీ, రాగినగలు కానీ, లేకపోతే స్లమ్ కానీ పిల్లలకి, లేకపోతే గోశాల, డాగ్స్ ఏంటి అవన్నీ చేస్తాం. మనసుకి బాగా నచ్చుతుంది అక్క అన్న చేసే పని. ప్రతి ఒక్క పని ఆడిగా అప్పుడప్పుడు ఏడిపోతుంది. ఎలాగ ఏంటంటే 5 సంవత్సరాలు పెట్టి మనిషి చేస్తున్నారు. మనిషి మనకు హెల్ప్ చేస్తే ఇంకా బాగుంటది, ఇంకా ముందుకు వెళ్తే బాగుంటది, ప్రపంచం ఇండియా ఆల్ అవుట్ ముందుకు కనబడుతుంది అని హ్యాపీగా ఉంటది అక్క. ఓకే, సూపర్ బ్రో, సూపర్. హాయ్ బ్రో. మీరు ఎక్కడి నుంచి? విశాఖపట్నం. సో ఏంటి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది చేయడం? గుడ్ అక్క, బాగుందా? యాక్చువల్లీ ఫస్ట్ నేను గౌతమ్ గారు యాక్చువల్ ఫేస్బుక్ లో తనకి కాంటాక్ట్ అవ్వడం. ఫేస్బుక్ మీరు కూడా? తను ఇన్స్టా, మీరు ఫేస్బుక్. ఓకే. యాక్చువల్లీ ఇది వరకు నేను ముందు నుంచి చేసిన జాబ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఎక్కడ సాటిస్ఫై అవ్వాలి. ప్రతి ఒక్కరి దగ్గర 4 years 3 years అని ప్రతి వాళ్ళు ఏంటంటే యూజ్డ్ మీ చెప్పాలని. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంది. హాయ్ అన్న. హాయ్ అక్క. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఆంధ్ర, ఒంగోలు నుంచి. ఒంగోలు నుంచి. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 1 year నుంచి. ఎట్లా అనిపిస్తుంది సర్వనీడిలో? బాగుంది. బిఫోర్ ఏం చేసేవాళ్ళన్న మీరు? ఏదో బిజినెస్ చేసామని దాంట్లో కొద్దిగా లాస్ వచ్చింది. ఇక్కడ వచ్చి అన్న దగ్గర పని చేస్తున్నారు. బిజినెస్ లాస్ రావడం తర్వాత ఇక్కడికి వచ్చారు. మరి ఎట్లా అనిపిస్తుంది అన్న 1 year నుంచి సర్వీస్ చేయడం? బాగుంది. ఏది బాగా నచ్చుతుంది మీకు? సోషల్ సర్వీస్ చాలా చేస్తుంటారు గౌతమ్ గారు. ఆయన చేసే ప్రతి దాంట్లో ఎక్కువ ఏది బాగా నచ్చుతుంది? సోషల్ సర్వీస్ అంటే అన్నీ నచ్చుతాయి, అలా ఏం లేదు. లాస్ట్ సైడ్స్ అందరూ చేయలేరు కదా. అవును. మీరు కూడా వెళ్తారా, పాల్గొంటారా? ఎట్లా అనిపిస్తుంది? బానే ఉంది. ఓకే, డన్. హాయ్ బ్రో, ఏం పేరు నీది? నా పేరు నీలకంఠ. నీలకంఠ, ఎక్కడి నుంచి వచ్చావు? నరసరావుపేట, పల్నాడు. పల్నాడు నుంచి వచ్చావా? ఓకే. సర్వనీడి గురించి ఏం చెప్తావు? సర్వనీడి గురించి చెప్పాలంటే అంటే ఫస్ట్ అసలు ఈ వర్క్ గురించి నాకు తెలియదు. ఇంతకుముందు ఏంటంటే నేను డిగ్రీ 2nd year. సో స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా బాగా ఇష్టం. యాక్టింగ్. సరే, మొత్తానికి సోషల్ సర్వీస్ చేయాలని గౌతమ్ గారి దగ్గరికి వచ్చాను. ఓకే. అంటే వేరే అన్న ద్వారా అన్న వాళ్ళ ఫ్రెండ్. ఓకే. సో అన్న ద్వారా వచ్చాను. సో కొంచెం పర్లేదు, నాకు బాగుంది ఇక్కడ. ఓకే, డన్. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న.
ఎట్లా అనిపిస్తుంది అన్న సరునిడి సంస్థతో వర్క్ చేయడం ఆర్గనైజేషన్ లో? చాలా సంతోషంగా ఉంది మేడం. అన్నతో ఇట్లా ట్రావెల్ చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్లా సర్వీస్ కానీ ఏదైనా చేద్దామని ఫస్ట్ నుంచి అనుకున్నా. అన్న ఒక ఆపర్చునిటీ లాగా అనిపించి అన్నతో పాటు వచ్చి. ఓకే, సూపర్, ఆల్ ది బెస్ట్ అన్న. మా సుమన్ టీవీ ద్వారా ఒక మంచి ప్రోగ్రామ్ చేసే దిశగా అయితే ఈరోజు మిమ్మల్ని కలుసుకున్నా. థ్యాంక్ యూ అండి. దట్ ఇది చూసాక అసలు కొన్ని అడిగాల్సినవి కూడా మర్చిపోయాను యాక్చువల్లీ. నిజమే కదా, ఎందుకంటే అవునండి. కన్న తల్లిదండ్రులకి క్రిమేషన్ చేయాలన్నా కూడా పిల్లలు ఎక్కడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు నవేడేస్. అలాంటిది మీకు ఎటువంటి రక్త సంబంధం లేదు, మీకు ఎటువంటి బంధం లేదు, అవసరమే లేదు. అలాంటిది ఎక్కడ చనిపోయినా కూడా వాళ్ళని తీసుకొచ్చి చేయాల్సిన బాధ్యతలని ఒక కొడుకుగా చేస్తున్నారు. అసలు ఎలా స్టార్ట్ అయింది అసలు ఇదంతా కూడా? నేను యాక్చువల్లీ ఫీల్డ్లోకి వస్తాను ఇప్పుడు అనుకోలేదండి. బట్ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా మంది పడే బాధను చూసిన తర్వాత బాధ వేసి సొసైటీని తిట్టుకున్నా ఫస్ట్. ఎందుకంటే నాకు చేసే ధైర్యం అప్పుడు లేదు. జనరల్గా నాకు తెలిసిన ఊహ ఏంటంటే ఎన్జిఓస్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఉంటుంది, మీడియా ఉంటుంది, పబ్లిక్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే లేకపోతే ఒకరు చనిపోతే లేదా చావు బతుకుల్లో ఉంటే అనాథలకి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో గవర్నమెంట్, లేకపోతే మేబీ డిపార్ట్మెంట్స్ లేదా ఎన్జిఓస్ చాలా ఉంటాయి కదా, మన డొనేషన్స్ రేజ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటారులే మనకి ఎందుకని ఒక అపోలో నేను నాలాంటి కొన్ని కోట్ల మంది ఒక అపోలో బతికేస్తాం మనం జనరల్గా, మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అందరం కూడా. కానీ అంటే మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం, వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తాం మనం పట్టించుకోకుండా. కానీ నేను ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చానో డెప్త్కి వెళ్ళి చూసాను అనమాట, ఎవ్వరు పట్టించుకోరు. ఒక మనిషిని కళ్ళ ముందు చనిపోతుంటే బతికించగలిగేది నువ్వు ఒక్కడివే. ఆ హీరో అయితే నువ్వే అవ్వాలి, విలన్ అయితే నువ్వే అవ్వాలి. బతికిస్తే హీరో అవుతావు, వదిలేసి వెళ్ళిపోతే ఇగ్నోర్ చేస్తే విలన్ అయిపోతావు. సో అలా చనిపోయిన వాళ్ళకి కూడా ధన సంస్కారాలు చేసే వాళ్ళు అప్పట్లో లిటరలీ లేరు అసలు. ఇప్పుడు కనీసం నేను చేయగలుగుతున్నా కానీ. సో ఈ అంత్యక్రియలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను సిటీలో చాలామందిని చూసాను. అంటే మనం జనరల్గా మనకు తెలిసింది ఏంటి, ఓల్డేజ్ హోమ్స్లో ముసలి చనిపోతారు. ఓల్డేజ్ హోమ్స్లో జాయిన్ అవ్వడమే వాళ్ళు కొడుకులు ఉన్న ఫ్యామిలీ ఉన్నా కూడా ఒక అనాథగా అయ్యారు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు అనేది మనకు తెలుసు. అది కానీ నాకు తెలిసిన కేటగిరీస్ చాలా ఉన్నాయి. మనం రోడ్ల మీద ఎంతో మంది పాపం ఊళ్ళ నుంచి వస్తారు ఏదో ఒక ఆశతో, ఇక్కడ పట్టించుకుంటారేమో సిటీలో జనాలు నన్ను అని, కానీ ఇక్కడికి వచ్చా కూడా అదే గతి వాళ్ళకి అవుతుంది అనమాట. సో చాలా మంది అన్నం దొరకక, ప్రేమని ఇచ్చే వాళ్ళు దొరకక, బాధతో చనిపోయిన వాళ్ళు, ప్రాపర్గా టైంకి ఫుడ్ దొరకక, మాల్న్యూట్రిషన్లో చనిపోయిన వాళ్ళు, పాపం ఆకలి అంటే అన్నం పెట్టే వాళ్ళు కూడా అప్పట్లో ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడంటే చాలా మంది పెడుతున్నారు కానీ అప్పట్లో అన్నం పెట్టడానికి కూడా కరువైపోయింది జనాలకి. నేను వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం ఒక్క సెకండ్ ఆగి ఆ మనిషికి ఆకలి తీర్చగలిగింటే వాడు బతికేవాడు. కానీ అలాంటిది ఎన్నో ఎగ్జాంపుల్స్ చూశాను. ఎంతో మంది పాపం వాళ్ళ మొగుళ్ళు చనిపోతే గాంధీ హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు పాపం విలేజ్ నుంచి వస్తారు ట్రీట్మెంట్ కోసం, మొగుడు చనిపోతే పిల్లల్ని వేసుకుని పాపం అడుక్కుంటున్నారు డబ్బులు. వాళ్ళు మంగళసూత్రం తాకట్టు పెట్టి వాళ్ళు అంత్యక్రియలు చేసిన వాళ్ళు కొంతమంది అయితే చనిపోయిన తర్వాత డబ్బులు లేక, మా ఆయన చనిపోయాడు, మా పిల్లలు నాకున్నారు, నాకు ఏం లేదు అయ్యా, డబ్బులు లేవు నా దగ్గర, నాకు అంత్యక్రియలకి డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి నేను అంత్యక్రియలు చేసుకోవాలని చెప్పేసి పాపం నా కళ్ళ ముందు ఒక ఆమె అడుక్కుంటుంటే, అంటే అలాంటి ఒక దరిద్ర పరిస్థితి మన కంట్రీలో ఇంకా ఉందా? ఇంత డెవలపింగ్ కంట్రీ మనం చెప్పుకుంటాం కదా, ఇంకా ఉందా అని చెప్పి నేను ఫస్ట్ సొసైటీని తిట్టుకున్నా. అంటే నేను చెప్పాను కదా ఇన్ని కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అనుకుంటాం కదా, సో వీళ్ళందరినీ తిట్టుకున్నా. కానీ ఒకటే అనుకున్నా, ఇప్పుడు నేను తిట్టుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందా, ఆయనకు డబ్బులు వచ్చేస్తాయా, ఆయనకు అంత్యక్రియలు జరిగిపోతాయి అంటే అది అవ్వదు. అది జస్ట్ ఒక ఇమాజినేషన్ అది. సో నేనేం చేయగలను, సరే వాళ్ళని తిట్టడం పక్కన పెడితే నేను ఏం చేశా అనేది నన్ను నేను చూసుకున్నా, నేను చేయలేదు. సో నేను కూడా అక్కడే ఉన్నా కేటగిరీలో. సో ఒక సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి తీసుకున్న జర్నీ సర్వ్ నీడీ. ఇవన్నిటికీ ఈ ఆకలి కావచ్చు, అనాథలు కావచ్చు, హ్యుమానిటీ కావచ్చు, ఎక్కడైనా సరే ఈ మూడింటికి స్టార్టింగ్ అవ్వాలి అంటే అది సర్వ్ నీడీ ద్వారానే అవ్వాలని చెప్పేసి, సర్వ్ నీడీ అంటేనే సర్వ్ నీడీ. సో మనం ఆ సర్వ్ నీడీ త్రూవే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 17 years బ్యాక్ స్టార్ట్ చేసాము. అంత్యక్రియల ప్రాజెక్ట్ ఏంటంటే చాలా టైం పట్టింది. అంటే లైక్ చాలామంది చాలా రకాలుగా భయపెట్టారు ఈ ప్రాజెక్ట్కి. మెయిన్గా అంటే ఆత్మలు దూతాయని, వాళ్ళ నెగిటివిటీ నీకు వస్తుందని, వాళ్ళ పాపాలు నీకు అంటుకుంటాయని, ఇలా రకరకాల భయాలు పెట్టేశారు మా ఇంట్లో, బయట, సొసైటీలో, ఫ్రెండ్స్ అందరు కలిసి. ఇట్లా కాదు అని అనుకున్నాను. ఒకటే అనుకున్నాను, ఇప్పుడు నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటే వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరగదు. నేను ఒకటే అనుకున్నా, మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరిగితే నేను అదే అనుకుంటానా? ఎవ్వడు అనుకోడు భూమి మీద. ఎంతైనా చెప్పండి, ఇంట్లో వాళ్ళే బ్లడ్ అంటాం కదా, ఆ బ్లడ్ అనేది వస్తుంది. పాపం వాళ్ళకు కూడా మనుషులే కదా, ఆత్మ చూస్తుంటుంది కదా పైన నుంచి. నేను చనిపోయాక ఆ నలుగురు కూడా నాకు రాలేదు అంత్యక్రియలు చేయడానికి. ఆ బాధ మనకు తెలియదండి, వాళ్ళకి తెలిసి ఉంటుంది. మనకు అందరూ ఉన్నారు కాబట్టి, అమ్మ నాన్న చెల్లి అక్క అందరూ ఉంటారు కాబట్టి పట్టించుకోవడానికి మనకు తెలియదు. ఒక అనాథ దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ఆ బాధ ఎట్లా ఉంటుంది వాళ్ళకే తెలిసి ఉంటుంది. మనం వాళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళాం కానీ కనీసం వాళ్ళకి న్యాయం చేయొచ్చు కదా. సో అందుకని ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాము. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మనం 7,000 మందికి ధన సంస్కారం చేసాం ఇప్పటి వరకు, అన్ని మతాలకు. మళ్ళీ మనం ఇప్పుడు చేసింది హిందూకి. సో ముస్లిం చనిపోతే ముస్లిం రీచువల్ ప్రకారం ముస్లిం అయిపోతాం, మళ్ళీ ఆ టైంలో క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అయిపోతా. సరే వాళ్ళ ఆత్మ కూడా ఉంటుంది కదా, ఇన్ని ఇయర్స్ బతికింది ఆ రిలీజన్ లో, సో అలా ఆచారాల్లో ఉండాలి, జరగాలని వాళ్ళకు కూడా ఉంటుంది.
ఏదో అయిపోవాలి, ఏదో జరిగిపోవాలని నాకు అట్లా ఉండదు. ఖర్చు అయినా, కష్టమైనా, అది ఇంపాసిబుల్ అయినా దాన్ని ఎలాగైనా సరే చేసాం ఇంతవరకు. అందుకనే ఇప్పుడు ప్రజల గుండెల్లో ఉన్నాం, ఇంతమంది గుండెల్లో. గౌతమ్ గారు, Hmm. సోషల్ సర్వీస్ అనేది కొంచెం పక్కన పెడదాం. దాన సంస్కారాలు చేయడం అనేది పెద్ద థింగ్. ఇప్పుడు అవునండి. మీరు చూడడానికి చాలా చక్కగా ఉన్నారు. ఈ జనరేషన్ అబ్బాయి, మీకు కూడా గోల్స్ ఉంటాయి. అండ్ అవునండి. మీ జనరేషన్ కూడా అప్డేట్ చేసుకోవాలి. అండ్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒప్పుకోకపోవచ్చు. అయినా కూడా మీరు దాన్ని కొంచెం స్ట్రెంథనింగ్గా చేసుకొని సోషల్ సర్వీస్ చేయాలని ముందుకు వచ్చారు. అవును. ఇప్పుడు కన్న తల్లిదండ్రులకి పిల్లలు దాన సంస్కారాలు చేయాలంటేనే ఎవరు ముందుకు రావట్లా. మేము ఎక్కడో ఉన్నాము, నాన్నగారికి అన్ని చేసేయండి, డబ్బులు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. లేదు అంటే ఏం కావాలో అవి ఇచ్చేసేసి వాళ్ళు అంటే తలగొరివి పెట్టేటువంటి కార్యక్రమం కూడా చేయట్లా. అవును. అది ఒప్పుకోవాలి. ఇలాంటి టైంలో మనం బ్రతుకుతున్నాం. మీరు చూస్తే మీ పర్సనల్ స్పేస్ అంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు వచ్చి మీ దగ్గరికి అసలు ఏ కులమో ఏ మతమో అవును, తెలియదు. అండ్ వాళ్ళకి అన్ని చేయడానికి పైసలు ఎట్లా వస్తాయి అసలు. ఇది అవును. ఇంకొకటి, ఈ పని చేసేటప్పుడు భయం వేస్తుంది. మీరు అన్నట్టు మీ మామ్ ఉన్నారు, బిఫోర్ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం అవును, చేశాం. అవును, అందరూ కూలెస్ట్ పీపుల్. మీ ఇంట్లో మీ నాన్నగారు కానీ మీ అమ్మగారు కానీ మీరు కానీ అవును. వాళ్ళకి భయం ఉంటుంది. నా కొడుకు తను బాగుండాలని ఒక ఆలోచన ఉంటుంది. మీరు ఇలా చేసుకుంటూ పోతే నీ లైఫ్ ఏంటని వాళ్ళకు కూడా ఒక బాధ కలుగుతుంది కదా. అసలు ఇది ఎందుకు ఇంత యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మా అమ్మ అడిగింది, మీరు అన్నారు చూడండి. అంటే వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది, భయం ఉంటుంది, మా వాడు ఏమైనా అయిపోతే వంశానికి ఒకటే కదా ఉండేది అని. నేను ఒకటే అన్నా, అమ్మ నాకైతే నువ్వు ఉన్నావు, నీకు నేను చేస్తా ఏమైనా అయితే కూడా. కానీ అక్కడ ఎంతోమంది అమ్మలు కొడుకులు లేరు పాపము, ఉన్నా కూడా అనాథలుగా బతికేటట్టు చేశారు వాళ్ళు. ఆ బాధ ఎట్లా ఉంటుందో నీకు తెలుసు కదమ్మా, నేను వాళ్ళ కొడుకులు అయిపోతా, వాళ్ళకి అందరికీ నేను కొడుకు అయిపోతాను, నీకు ఓకేనా. నేను ఫస్ట్లో భయపడ్డారు, ఏం చెప్తాడో పిచ్చి పట్టిందా అని. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఈ జర్నీ నన్ను చూసారో, నా వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారో, ఆ పెయిన్ని వాళ్ళు ఫీల్ అయ్యారో. ఒక తల్లిగా తను ఇంకో తల్లి చనిపోతే, కొడుకు రాకపోతే ఆ పెయిన్ తనకే తెలుస్తుంది. మా అమ్మ ముందే ఎమోషనల్ ఎక్కువ. సో తను అర్థం చేసుకుంది మెల్లగా. స్టార్టింగ్లో ఎవరైనా చెప్తారు కానీ మనలో ఉన్న పిచ్చిని, మనలో ఉన్న హ్యుమానిటీ లెవెల్స్ని చూసిన తర్వాత కల్లారా వాళ్ళు కూడా మారుతారు డెఫినెట్లీ. నేనే మా ఇంట్లో వాళ్ళని మార్చా యాక్చువల్లీ. ఎంతోమంది మా ఇంట్లో వాళ్ళని, బంధువుల్ని, ఫ్రెండ్స్ని, సొసైటీని. నన్ను ఎవరైతే ఫస్ట్ జనాలు ఇది వద్దు, దేనికి పనికిరాదు, అసలు నీ ఫీల్డ్కి ఎందుకు వచ్చావు, నీలో గ్రోత్ లేదు, లైఫ్ లేదు, జస్ట్ నీకంటే తాతలు ముత్తాతలు ఎంతమంది సేవలు చేసి వదిలేశారు అందరూ. అంటే జనాలకి సర్వీస్ అంటే అది ఒక ఏజ్తో వచ్చే ఒక ప్రాసెస్ అనే ఒక మైండ్ సెట్ ఇప్పుడు కూడా ఉంది జనాల్లో. అది నేను మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్వీస్ అనేది ఒక ఏజ్తో ఎప్పుడు రాదు. పుట్టిన పిల్లోడి నుంచి చనిపోయే ముసలోడి వరకు ఎవరైనా చేయొచ్చు సర్వీస్. అది మన హక్కు, మన బాధ్యత అది. సో ఒక మనిషి చనిపోతున్నాడు, మనిషి చనిపోయాడు అని తెలిసి మైండ్లో నువ్వు రియాక్ట్ అవ్వట్లేదంటే నువ్వు ఏం మనిషి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయగలవు. ప్రతి మనిషిని మనం కాపాడగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక మనిషి చావు బతుకున్నాడండి, మనం వెళ్తున్నాం, ఇక్కడ దారిలో వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయిపోయింది, మొత్తం రక్తం కారుతుంది. అదే ప్లేస్లో మన ఇంట్లో వాళ్ళు ఉంటే నువ్వు ఇగ్నోర్ చేయడము, లేకపోతే అమ్మ నేను పట్టుకోవాలా అని నువ్వు కైండ్ ఆఫ్ ఆక్వర్డ్గా ఫీల్ అవ్వడం, అవన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో వాళ్ళ అమ్మన వాళ్ళ నాన్న ఉంటే ఎట్లయినా సరే వాడు ఎత్తుకుంటాడు, బ్లడ్ అంటించుకుంటాడు, పోతాడు. ఎందుకు? నా అనుకుంటాడు కాబట్టి. కానీ వాళ్ళని పరాయి అనుకుంటాడు. పరాయి అనుకున్నప్పుడు మనం అన్ని రకాల నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వస్తాయి మనం. నేను అట్లా అనుకోను. వాళ్ళందరినీ నా వాళ్ళు, అక్కడ మా అమ్మని చూసుకుంటా, మా నాన్నని చూసుకుంటా, మా తమ్ముని, మా ఫ్రెండ్ని, ఏ ఏజ్ కేటగిరీ ఉంటే ఆ ఏజ్లో దూరిపోతా అంతే. ఇది నా వాళ్ళు అని అనుకుంటా కాబట్టే దాన్ని ఈ కైండ్ ఆఫ్ ఎమోషన్తో చేయగలుగుతున్నా. మీరు అడిగారు కదా ఎట్లా చేయగలగారు ఇంత ఎక్స్ట్రీమ్ టాస్క్ని అని. మన అనుకుంటే అది ఎక్స్ట్రీమ్ అవ్వదు, పరాయి వాళ్ళు అనుకుంటే ఎక్స్ట్రీమ్గానే కనిపిస్తుంది, భయం వేస్తుంది ఆ టైంలో. అండ్ మీరు ఇప్పుడు చేసే ఆ పద్ధతి అంతా చూసాం మేము లైవ్. ఇప్పటివరకు ఎప్పుడు ఇలాంటి వీడియో నేను చేయలేదు. అండ్ మీరు యాక్టివిటీస్ చేసేటప్పుడు అలా చేసేటప్పుడు నాకు కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ నాకే భయం వేసింది. మీరు చేసే పని నలుగురికి చెప్పాలనుకున్నా, సర్వీస్ అనేది అందరికీ అలవర్చుకోవాలి అనుకునే నేను మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యా యాక్చువల్లీ. అది చూస్తుంటే ఈ ఒక్క స్టెప్లో నాకు చాలా వెయిటెడ్గా, చాలా బరువుగా అనిపిస్తుంది. అండ్ మీరు చేసే పద్ధతి మొత్తంలో స్టార్టింగ్ ఆయనకి మొత్తం క్లీన్ చేసి, స్నానం చేపించి, తర్వాత క్లాత్స్ వేసి, ఆ తీసుకొచ్చి పెట్టే దగ్గర కట్టెల మీద ఆకుల మీద పడుకోబెట్టారు. అవునండి. ఇవన్నీ ఆకులు అనేది మనం మెయిన్ ఏంటంటే, మీరు ఆకులు ఎక్కడ చూసిండారు లాస్ట్ స్టేట్స్లో జనరల్గా. మనము అన్నం తినేటప్పుడు కూడా ఆకుల్లో తింటాం. ఎందుకు? దానికి ఉన్న వాల్యూస్, దాంట్లో ఉన్న విటమిన్స్, దాంట్లో ఉన్న ట్రెడిషన్ ఫీలింగ్ మనకు వస్తుంది అని. కానీ నేనేం నమ్ముతా అంటే, ఏదో గుడ్డిగా చేసేయాలి అంత్యక్రియలు, ఎవరు చూడట్లేదు కదా, అట్లా ఉండదండి. మేబీ బతుకున్న మనుషులు మోసం చేయొచ్చేమో కానీ చనిపోయిన వాళ్ళు అస్సలు మోసం చేయలేదు. ఎందుకంటే ఆత్మ చూస్తుంటుంది, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. నేను నమ్ముతా ఆత్మలు ఉంటాయి, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది నేను నమ్ముతాను. 7,000 మందికి చేశాను. ఎన్నోసార్లు నేను చనిపోవాల్సి ఉంది యాక్సిడెంట్స్లో. ఎన్నోసార్లు నా కళ్ళ ముందే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ అన్నీ. ఎన్నో జరిగాయి, కానీ ప్రతిసారి తప్పించుకున్నాను నేను. ఏదో ఒక పవర్ఫుల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి పైన. 7,000 మందికి ధన సంస్కారాలు, 3 కోట్ల మందికి అన్నం పెట్టాము ఈ చేతులతో.
సో ఆ బ్లెస్సింగ్స్ మామూలుగా ఉండవండి, చాలా పవర్ఫుల్ ఉంటాయి. అవే బతికిచ్చాయి ఇప్పుడు వరకు నన్ను, నా టీంని. నేను ఒక్కనే కాదు, నా టీంతో పాటు వెళ్తున్నాం విజయవాడకి, యాక్సిడెంట్ అయ్యేది కొంచెం అయిపోయేది, పడి మీ ముందు మాట్లాడడానికి ఉండేవాని కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా బతికాం మేము. అట్లాంటివి 10-15 టైమ్స్ జరిగాయి నా లైఫ్లో. కళ్ళ ముందు కనిపిస్తుంటుంది, ఒక్క సెకండ్లో పోతామేమో అని ఒక టెన్షన్, సెకండ్లో మారిపోతుంది సినిమా అంతా, నార్మల్ అయిపోతుంది. సో ఆ బ్లెస్సింగ్సే అంది, ఇంకేం లేదు. సో ఏం సంపాదించుకున్నావు గౌతమ్ నువ్వు అని ఒకవేళ మీరు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే, 60 లక్షల మంది ప్రేమని, ఇన్ని కోట్ల మంది పేదవాళ్ళ ఆశీర్వాదాలని, అంతకంటే ఆస్తి ఏముంటుందండి? దీనైతే ఎవరు దోచుకోలేరు కదా. అవి దోచుకోవచ్చేమో డబ్బులు ఆస్తులు అని, కానీ వీటిని దోచుకోవడానికి ఉండదు. సంపాదించుకున్నంత వస్తూనే ఉంటుంది అది. సో ఇది ఒక జర్నీ లాగా స్టార్ట్ అయింది. మనం ఇప్పటివరకు ఒక 2,000-3,000 మెంబర్స్కి డైలీ ఫుడ్ సర్వ్ చేయగలుగుతున్నాం అన్నదాత అనే ప్రాజెక్ట్ ద్వారా. దాన్ని మనం ప్రాపర్గా వెళ్ళాక మీకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు ఏంటంటే అంత్యక్రియలు మొత్తం షూట్ చేసాం. ఇది మనం చేసేది యాక్చువల్లీ బేసిక్. ఇది మీరు దీనికే ఇట్లా అంటున్నారు కానీ అది బేసిక్ మనం చేసేది. అంటే చాలా వెయిటెడ్ ఉందండి, అంటే ఫీమేల్స్ బేసికల్గా ఇలాంటి చూడలేదు. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు పంపించారు ఇంటి నుంచి బయటికి, అలాంటి మీరు డేర్ చేసి వచ్చారు. ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. మీరు చాలా ఓపిక్గా పక్క నుండి చూస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. సో అలా వచ్చే ఆడవాళ్ళు కూడా బేసికల్ తక్కువ ఉన్నారు. నేను ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ కూడా అది. అంటే జనాలు అందరూ మన ఇండియన్స్ మెయిన్గా అమ్మాయిల్ని ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఇంట్లోనే మొత్తం బంధించేస్తున్నారు కూర్చొని. అంతేందుకు మన సొంత ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా బయటికి పంపించారు, అంత్యక్రియలు చూడడానికి కూడా పంపించారు, కానీ చేయడం దూరం అన్నమాట. ఈ చైన్ని సిస్టమ్ని బ్రేక్ చేయాలని చెప్పేసి నేను చేసిన ప్రయత్నం ఇది. స్టార్టింగ్లో మాకు అమ్మాయిల వాలంటీర్స్ ఎక్కువ మంది వచ్చారు ఈ అంత్యక్రియలు చేయడానికి. పాడాలు పట్టుకున్నారు నాతో పాటు అంత్యక్రియలు చేశారు. అదెందుకండి, ఇండియా కాదు, బయట వేరే కంట్రీ నుంచి ఫారినర్ ఒక ఆమె ఉంది, జార్జియా అని. తను యుఎస్లో మోటివేషనల్ స్పీకర్, క్యాన్సర్ సర్వైవర్. తను క్యాన్సర్ వచ్చి సర్వైవ్ అయ్యి అక్కడ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ మోటివేషనల్ స్పీకర్. తను మన యాక్టివిటీస్ అని చూసి, ఈ మెయిన్ లాస్ట్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ చూసి నచ్చి ఇక్కడ వచ్చి 10 days స్టే చేసి మ్యారేట్లో అంత్యక్రియలు వచ్చేంత వరకు వెయిట్ చేసి తన అంత్యక్రియలు నాతో పాటు కలిసి చేయాలని కోరిక అనమాట తనకి. చూడండి ఆ ప్రాజెక్ట్ని ఏ లెవెల్ ఇంపాక్ట్ వచ్చిందో మీరు చూడండి, ఇంటర్నేషనల్ లెవెల్. అంటే ఒక మనిషికి గుర్తింపు వచ్చినా రాకపోయినా ఒక మనిషి రియాక్ట్ అయ్యారు, అక్కడ చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారంటే అంతకంటే ఏం కావాలి దేశానికి ఇంకా. సో ఇది నాకు ఒక నోబెల్ ప్రైజ్ లాగా నేను ఫీల్ అవుతా. ఇప్పుడు నేను 50 సంవత్సరాలు పని చేసినా ఒకటి కూడా ఇన్స్పైర్ కాలేదనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? సో నేను చేసే వర్క్స్ వల్ల అక్కడెక్కడో వేరే కంట్రీలో ఉండే మనిషి రియాక్ట్ అవ్వడం కూడా కాదు, వచ్చారు ప్రాక్టికల్గా వెయిట్ చేశారు. తను ఒక లేడీ చనిపోతే హిందూ, తనకి నేను తను హిందూలాగా రెడీ అయ్యి మొత్తం పంతుల్ని పెట్టుకొని తను వాళ్ళ సిస్టర్గా ఫీల్ అయ్యి తనే అంత్యక్రియలు చేసింది. యాక్చువల్లీ ఇద్దరు చనిపోయారు ఆ రోజు. నేను ఒకరికి చేశాను, తను ఇంకొకరికి చేసింది అనమాట. ఇదంతా కూడా విఆర్లో షూట్ చేసుకొని, వాళ్ళు విఆర్ సిస్టంలో షూట్ చేసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి స్కూల్లో పిల్లలకి నేర్పిస్తున్నారు. అక్కడ షూట్ అంతా ప్లే చేస్తూ ఇట్లా ఉంటుంది, ఇండియాలో చనిపోతే హ్యూమానిటీ లెవెల్స్ ఇలా ఉంటాయి. దాంట్లో నేను కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేశాను, నాకు ఈ లెవెల్లో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా, సర్వనిటీతో పాటు ఇట్లా వర్క్ చేయడం అని చెప్పి. అది ఇంకేం కావాలండి, అది అల్టిమేట్ అసలు. అది నేను కూడా మీ వీడియోస్ చూస్తున్నా, అంటే నాకు 6 to 7 years నుంచి తెలిసిన, బిఫోర్ మీ మదర్తో మాట్లాడి ఫస్ట్ ఒక ఇంటరాక్షన్ జరిగినా కూడా నాకేంటంటే మీరు ఇదంతా చేస్తున్నారు కదా, క్రిమేషన్ ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడు పర్సనల్గా ఒకటి కనెక్ట్ అయింది ఏంటంటే, మా ఫాదర్ చనిపోయినప్పుడు సో ఆడపిల్లలు తలగూరు పెట్టకూడదు. సో తలగూరు పెట్టడానికి ఎవరు రావట్లేదు, మీరే పెట్టాలి, బాడీ చూస్తేనేమో 2 days అయిపోతుంది, ఏం చేయాలన్న ఆలోచనలు ఇంకా మేమే ఒక స్టెప్ తీసుకోవాలి అన్నప్పుడు అంటారు కదా గాడ్ అట్లా. సో ఇంకొకరు అరేంజ్ అయ్యారు, ఓకే, కానీ ఆ స్టెప్ తీసుకున్నారు చూసారా, ఫీమేల్స్ రావద్దు చేయొద్దు. బట్ నాట్ ఓన్లీ క్రిమేషన్, సోషల్ సర్వీస్ చేస్తే అసలు నన్ను ఇక్కడ దాకా మిమ్మల్ని నడిపించింది అంటే బిఫోర్ నాలో ఎంతో కొంత ఉంటుందని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది అప్రోచ్ అయి ఉంటారు, ఎక్కడ ఈ యాక్టివిటీ అనేది ఎక్కడ జరగను కూడా జరగల. సుమన్ టీవీలో కూడా నేను ఎందుకు ప్లే చేయాలనుకుంటున్నానంటే, సుమన్ టీవీ ద్వారా ఎంతో మంది హెల్ప్ చేసామండి. మనం ఏం మర్చిపోతున్నాం, ఒకప్పుడు మనల్ని పెంచినప్పుడు పెద్దవాళ్ళు నువ్వు సంపాదించే దానిలో కొంత పక్కన వాళ్ళకి పెట్టాలి, దాన ధర్మాలు చేయండి, పిల్లలకు బాగుంటుంది అంటారు. ఎవరు చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎవరు చేయట్లా. మీలాంటి ఒక పర్సన్ని నిజంగా కళ్ళకు కట్టినట్టు మీడియాకు చూపిస్తే ఒక 2-3 మారిన తర్వాత నుంచి ఇంకిద్దరు ముగ్గురు మారుతారు. తప్పకుండా మారుతారండి. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా మీరు గమనిస్తే చాలా మంది బయటకు వచ్చారు, హ్యూమానిటీని చూపిస్తుంది ఏదో ఒక రూపంలో. కానీ దాన్ని కూడా పాపం లెవెల్స్ పెట్టుకున్నారు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇంతవరకే చేయాలి అని చెప్పేసి. సో నేనేమంటా అంటే, కోవిడ్ తర్వాత ఎవరికి గ్యారంటీ ఉందండి ప్రాణం? ఇప్పుడు అందరు హార్ట్ స్ట్రోక్లో చనిపోతుంది. ఎంతమంది చెప్పండి, ఫిట్గా ఉండే వాళ్ళందరూ కూడా ఈరోజు బతుకున్న వాళ్ళు రేపు పొద్దున బతుకుంటారు వాళ్ళు. అలాంటి ఒక వరస్ట్ సిచ్యువేషన్స్లో మనం బతుకుతున్నాము. ఇప్పుడు కూడా అలాంటి ఒక ఈ సూపర్స్టిషియస్ ఫీలింగ్స్ ఇంకా మీరు ఎందుకు పెట్టుకున్నారు? ఇంత జరిగాక కూడా ఇంత దేవుడు చూపిస్తున్నాడు, అరే బాబు మానవత్వం కన్నా మించింది ప్రపంచంలో ఇంకోటి లేదు. ఫస్ట్ ఇంట్లో సొంత వాళ్ళని ప్రేమించుకోండి, బాగా చూసుకోండి,
ఆ తర్వాత సొసైటీకి రండి. సొసైటీలో చాలామంది ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లేదా ఇండివిజువల్గా మీరు వెళ్ళి సర్వీస్ చేయాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. లేదా మీకు తెలీదు ఎలా చేయాలి, ప్లాట్ఫామ్ కరెక్ట్గా మీకు తెలియదు అంటే మాలాంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మేము మీకు గైడ్ చేస్తాం, మీతో పాటు చేపిస్తాం. మా మెయిన్ గైడ్ చేయడము, డొనేషన్స్ కోసం వర్క్ చేయడం. చాలామంది ఎన్జిఓస్ అంటే ఎప్పుడు డొనేషన్లు ఇదే ఉంటుంది మైండ్లో. డొనేషన్లు, రిలీజియస్ కన్వర్షన్స్ ఇవే ఉంటాయి మైండ్లో. మీరు నమ్ముతారు లేదో ఇప్పటి వరకు 17 years అయింది నా జర్నీ. ఎంత ఖర్చు పెట్టాము ఏంటి అవన్నీ పక్కన పెడితే ₹1 నేను అడగలేదు డొనేషన్ ఇంతవరకు ఎవరిని. సింగిల్ పెనీ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది అడగడానికి కాదు. నేను రియలైజ్ అయింది, నేను చేయాలనుకున్నా. ఓకే, ఇంతమంది బాధల్లో ఉన్నారు. మెంటలీ ఛాలెంజ్ వాళ్ళని చూశాను, బట్టలు లేకుండా తిరగని రోడ్ల మీద, ఆడవాళ్ళు మెయిన్గా. చాలా బాధ వేసేది. సరే బట్టలు ఇచ్చాను వాళ్ళకి షెల్టర్ రూమ్ కట్టడానికి నాకు డబ్బులు లేవు. సో నేను అంతవరకు చేశాను. ఆకలితో చనిపోయే వాళ్ళు ఎంతోమంది, ఆకలి తిండి లేక పాపం బక్కగా అయిపోయి నోట్లో కొన్ని 100 ఈగలు ఉంటే, నోట్లో ఈగలు ఉన్నాయి వాళ్ళకి. చనిపోయే లాస్ట్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని అడిగితే, బాబు నాకు అన్నం దొరకక నేను చనిపోతున్నాను, నా కొడుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. పిఎస్ ముందు ఉన్నాడు ఆయన, ఇక్కడ కాదు, పిఎస్ ముందే రైల్వే ఆర్పిఎఫ్ ఉంది సికింద్రాబాద్లో. ఆ స్టేషన్ ముందే ఉన్నాడు ఆయన. 1 week కంటిన్యూ అదే స్టేజ్లో ఉంటే నేను అడిగా జనరల్గా, ఎందుకు తాత ఇలా ఉన్నారు మీరు, ఎందుకు ఇంత వర్స్ట్ కండిషన్లో ఉన్నారు అంటే, పోతూనే ఉంటారు అయ్యా అందరు అటు ఇటు లక్షల మంది రోజు ట్రైన్ ఎక్కడానికి, కానీ పట్టించుకునే వాళ్ళు ఒక్కరు రాలేదు నన్ను అని. అంటే చూడండి, లక్షల మంది ఉన్నా కూడా ఒక మనిషికి అరే బాబు నీకు నీళ్ళు కావాలా, అన్నం కావాలన్నా ఏం పోతుందండి మా అంటే నీళ్ళు అన్నం మనం ఇస్తే. అలాంటి ఒక వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నామా మనం, కంట్రీలో ఉన్నామా అని ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ మళ్ళీ. అప్పట్లో ఉండేది అట్లా, ఇప్పుడు బెటర్ అయ్యారు. మేబీ చాలామంది ఆర్గనైజేషన్స్ చేస్తున్నారు కాబట్టి చూసారేమో, ఇన్స్పైర్ అయ్యామో అనే ఒక థాట్తో నేను ఎప్పుడు జర్నీని ఆపలేదు. అంటే మమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా 60 లక్షల మంది ఉన్నారు, 6 million followers ఉన్నారు. సో వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకున్నారు గౌతమ్ మీద. అరే ఈ పర్సన్ ఒక జర్నీ 17 years నుంచి డెడికేటెడ్గా చేస్తున్నాడు, మనం ఆపకూడదు, సపోర్ట్ ఆపకూడదు, మనం ఇచ్చే ప్రేమ ఆపకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆగనప్పుడు నేను ఎందుకు ఆగాలండి. సో వాళ్ళకి నా పిచ్చి చూసే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. ఈ పిచ్చిని వాళ్ళే ముందుకు తీసుకొచ్చారు, ఇన్ని కోట్ల మందికి సర్వీస్ చేసేటట్టు చేశారు. జర్నీ లాగా వెళ్తుంది, ఒక ఫ్యామిలీ లాగా కష్టపడుతున్నాము. స్పాన్సర్స్ అంటాం కదా, మేము ఎప్పుడు స్పాన్సర్స్ లాగా నేను వాళ్ళని ట్రీట్ చేయలేదు, వాళ్ళు నన్ను ఒక ఎన్జిఓ లాగా ఎప్పుడు ట్రీట్ చేయలేదు. మేమిద్దరం ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ లా కలుస్తాం. ఇప్పుడు మీరు గమనిస్తారు లేదు, మీరు మా వీడియోస్ చూసా అన్నారు కదా, చాలా వీడియోస్లో ఏంటంటే ఎప్పుడన్నా జనరల్గా డొనేషన్స్ ఎలా రేజ్ అవుతాయి, ఒక స్పాన్సర్ ఒక ఎన్జిఓని తక్కువగా చూస్తాడు, కామన్ అది జరుగుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళకి సానుభూతి ఉంటుంది, సింపతి ఉంటుంది వాళ్ళ మీద. మా మీద సింపతిలు ఉండవు, మా మీద ఒక రెస్పాన్సిబుల్ ఫీలింగ్ ఉంటుంది. వీడు నావాడు, వీడు నా మనిషి, నా ఫ్యామిలీ. ఎంతోమంది మా దగ్గరికి వచ్చి ఆ ఫీడ్బ్యాక్స్ ఇస్తుంటారు చూడండి. ఫీడ్బ్యాక్ చేయాలి అసలు. ఎందుకు ఫీడ్బ్యాక్ గౌతమ్, అసలు నాకు నువ్వు వచ్చినావు, నేను చూసాము, నీ పని చూసాం, చాలా ఎందుకంటే బాబు ఈ తలనొప్పులు మాకు పెట్టద్దు అని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా అడగనియరు అసలు వాళ్ళు. అండ్ డొనేషన్లు అంటారా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మెయిన్. అది చాలా ఇంపార్టెంట్. అది మీరు అన్నారు కదా, అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మెయిన్గా ఈ ఇండియాలో డొనేషన్స్ కోసమే ఎన్జిఓస్ ఉన్నాయి, డొనేషన్స్ రేజ్ చేస్తారు, వాళ్ళు పాకెట్లు నింపుకుంటారు. ఉన్నారు, కాయిన్కి 2 sides ఉంటాయి. ఇంకో కాయిన్ చూడాలనుకుంటావా, రెండో కాయిన్ చూడాలనుకుంటే నీ ఇష్టం, అది నీ ప్రాబ్లం. అది సో మంచి చూడాలనుకుంటే మంచిగా అనిపిస్తుంది, చెడు చూడాలనుకుంటే చెడుగా అనిపిస్తుంది. సో మేమేంటంటే నా ప్రయత్నం డొనేషన్ అడగకూడదు, పబ్లిక్కి రెస్పాన్సిబుల్ ఫీలింగ్ ఇవ్వాలి. నేను ఒకరిని రెస్పాన్సిబుల్ ఫీలింగ్ ఇవ్వాలంటే ఈజీ కాదండి. నాకు 15 సంవత్సరాలు పట్టింది. నా లైఫ్ని సాక్రిఫైస్ చేశా, హెల్త్ని సాక్రిఫైస్ చేశా, పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మొత్తం మీరు అన్నారు ఇందాక ఇవన్నీ లేకుండా ఒక అబ్బాయి ఎట్లుంటాడని. అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తే అంతమంది నమ్మగలిగారు, ఆ డిటర్మినేషన్ని యాక్సెప్ట్ చేశారు, అడగకుండా సపోర్ట్ చేస్తున్నారు. ఈ అడగకుండా సపోర్ట్ చేయడం అనేది ఒక రెస్పాన్సిబిలిటీ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేస్తారో నాకు తెలీదు, మీరు నమ్మతలేదు. పాకిస్తాన్ నుంచి కూడా డొనేషన్లు వస్తాయి, మళ్ళీ ఇంకోలా తీసుకోకండి. పాకిస్తాన్లో నన్ను ఫాలో అయ్యి నా వర్క్ని చూసి లాస్ట్ రైట్స్ మనం ఇందాక చేసామా అవి చూసి తట్టుకోలేక ఇలాంటి వాడు కూడా ఒకటి ఇండియాలో ఉన్నాడని చెప్పి పాకిస్తాన్ నుంచి ఫాలోవర్స్ చాలామంది కమెంట్లు పెట్టిన రోజులు ఉన్నాయి, డొనేషన్లు పంపిస్తాం ప్లీజ్ మాకు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని. అంటే మనము ఎవరినైతే తిట్టుకుంటామో, ఎప్పుడైతే వర్స్ట్గా చూస్తాం వాళ్ళని, అలాంటి వాళ్ళని కూడా కదిలించగలిగామంటే ఇంకా ఏం కావాలండి లైఫ్లో, అంతకంటే చాలు, బతికేద్దాం ఇలాగే. చాలా మంది సోషల్ సర్వీస్ చేసేటప్పుడు కమర్షియల్ వేలో ఆలోచిస్తారు. సరే ఇప్పుడు ఇంత పనులు చేస్తున్నారు, 17 years నుంచి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ టీం చూస్తేనేమో ఇప్పటి వరకు ఏమి తినలేదంట. మీరు క్రిమేషన్ చేసేటప్పుడు మార్నింగ్ నుంచి వరకు వాటర్ తప్పితే ఇప్పుడు టైం ఐ థింక్ సో 3:15 అవుతుంది. ఎందుకంటే మీరు మేబీ ఒక మనిషిలాగా చూసి వస్తానని, నేను ఒక దేవుడిలాగా చూస్తాను వాళ్ళని. ఎందుకంటే మనం అలా చూడలేకపోతే మనం ఒక ప్యూర్ ఎమోషన్ అనేది ఉండదు వాళ్ళకి నాకు. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు, ఫాస్టింగ్ ఉంటారు, ఎందుకు ఉంటారు? పుణ్యం వస్తుందని, లేదా దేవుడు కరుణిస్తాడని, నా కోరికలు తీరుస్తాడని. నాకు అలాంటి కోరికలు ఏం లేవు కానీ, బట్ ఆ మనిషిని ఒక దేవుడిలాగా నేను చూడాలి అంటే ఆ పెయిన్ తీసుకోవాలి, ఆకలి ఉండాలి, ఫాస్ట్ చేయాలి,
అండ్ ఆ బాండ్ క్రియేట్ అవ్వాలి నాకు ఆ ఆత్మకి. సో అది ఏదో వీడియో ముందు చెప్పడమో లేకపోతే ఎవరు లేరు కదా అని ఒక యాక్ట్ చేయడమో జరగదండి. అది ఆ నొప్పిని రియల్గా పెయిన్ని ఫీల్ అయినప్పుడే ఆ ఆత్మ సాటిస్ఫై అవుతుంది. వీడు నా మనిషి, నా కోసం ఎందుకు చేస్తున్నాడు, ఆకలితో ఎందుకు ఉన్నాడు, నా కోసం ఆకలితో ఎందుకు అంత్యక్రియలు చేస్తున్నాడు. ఆ రియల్ ఫీలింగ్ని క్రియేట్ చేసుకోవడానికి నాకు నేను రియలైజ్ అవ్వడానికి మీరు చూసారు నేను ఎత్తుకున్నా ఆయన్ని. నేను చాలామంది అడిగారు యాక్చువల్లీ వీడియోస్లో, కానీ ఇప్పుడు ఆన్సర్ చేస్తున్నా. ఎత్తుకోవాల్సిన అవసరం ఏంటి అని జనరల్గా దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటుంది అంటారు. ఒకటే అండి, ఇప్పుడు వాళ్ళు ఎంత బాధలు పడ్డారో నాకు తెలియదు వాళ్ళు చనిపోయే ముందు వరకు. ఎందుకంటే వీళ్ళంతా హోమ్స్లో ఉన్నారు కాబట్టి, హోమ్స్లో రాకముందు రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు నరకం అనిపించింటారు నాకు తెలిసినంత వరకు. ఆ నరకం ముందు వాళ్ళ పిల్లల్ని పెంచింటారు వాళ్ళందరూ. పిల్లల్ని ఎత్తుకునే కదా పెంచింటారు వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యే ముందు వరకు. సో ఆ ఎత్తుకోవడం అనేది ఒక రెస్పెక్ట్ అని నేను అనుకుంటా. ఇప్పుడు దేవుడిని ఎత్తుకోవడానికి ఎంతమంది పరిగెత్తారు, పట్టుకోవడానికి దేవుడిని ఎంతమంది కొట్టుకుంటారు. రక్తాభిషేకాలు జరిగినాయి, ఎన్నోసార్లు కొట్టుకొని రక్తాలు వచ్చినాయి జనాలకి. కానీ ఒక్కడు రండిరా పట్టుకుంటారా అంటే వాడు వెళ్తాడా ముందుకు మనిషిని పట్టుకొని చనిపోయిన తర్వాత? ఎందుకంటే ఆ రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వట్లేదు. నేను ఇవ్వాలి అనుకున్నా. నేను చేసిన ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ 99% నేను అందరిని ఎత్తుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి. నా వర్క్ నేను ఏది చేసినా కూడా నేను ఫీల్ అయ్యాక నేను చేస్తాను. ఎందుకంటే నేను ముట్టుకొని ఆ వర్క్ని నాకు వద్దంట. నేను అన్నం అనుకోండి, నేను అన్నం పెట్టేటప్పుడు కూడా ఎవరు చెప్పులు వేసుకోండి. నేను మోస్ట్లీ నేను నా టీం, సో నన్ను ఫాలో అవుతుంటాను నా టీం కూడా. ఎందుకంటే అన్నానికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఆకలి ఎట్లుంటుందో నాకు తెలుసు, నేను చూసి అనుభవించే ఆకలి ఎట్లుంటుంది, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అనేది. మా పేరెంట్స్ చూశారు. ఆకలి, ఇంకో మనిషి ఆకలితో ఉంటే ఎందుకు ఇంతమందికి అన్నం పెడుతున్నావు డిటర్మైన్గా, నువ్వు ఆకలితో ఉండి ఎందుకు ఇంతమంది అన్నం పెడుతున్నావు అని చాలా మంది అడుగుతుంటారు. ఈవెన్ మార్నింగ్ నుంచి కూడా నేను ఫుడ్ తినలేదు ఇంతవరకు, జస్ట్ వాటర్. ఎందుకంటే మార్నింగ్ ఫుడ్ పెట్టాము, 2000 మందికి అన్నం పెట్టాము అది మార్నింగ్ నుంచి. ఇప్పుడు వచ్చి అంత్యక్రియలు చేస్తున్నాం. ఎవరు చూడట్లేదు, మేము తినేయచ్చు మధ్యలోనే, మాకేం అవసరం ఉంది. కానీ మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ చెప్పాను కదా పైన వాళ్ళు ఎవరిని మోసం చేయలేరని. సో మమ్మల్ని మేము అడాప్ట్ చేసేసుకున్నాం అనమాట. ఓకే, మనం ఈ వర్క్స్ చేయాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే ఒక బాండ్ క్రియేట్ అవుతుంది, ఒక జెన్యూనిటీ ఉంటుంది, అండ్ ఆ పవర్ఫుల్ ఒక ఫీలింగ్ ఉంటుంది. చూడండి, ఇందాక చెప్పాను కదా మమ్మల్ని కాపాడే ఏంటి అనేది, అది రియల్గా ఉన్నాయి కాబట్టి కాపాడగలిగేవాడిని. అది ఫేక్ ఉంటే పోయాలి వాడికి ఎప్పుడు. సో మనీ అనేది ఇంపార్టెంట్ కాదండి లైఫ్లో. మీరు అన్నారు కదా, చాలామందికి ఇంకొక అపోహ ఉంది, డబ్బులు ఉంటేనే సర్వీస్ చేయొచ్చు, డబ్బులు ఉంటేనే సర్వీస్ చేయాలి అని చాలామంది ఈ క్రేజీ క్వశ్చన్ అడుగుతుంటారు. నేను డబ్బులు లేను, అదే నేను ₹1 ఖర్చు పెట్టలేదు, నా డబ్బులు కూడా లేవు. అలాంటిది నేను ఇన్ని కోట్ల మందికి చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల సేవలు చేసాం. 17 సంవత్సరాల నుంచి రోజు 2000 మందికి మినిమం అన్నం పెడుతుంటే మీకు తెలిసి ఎంత ఖర్చు అవుతుందో. ప్రతి రూపాయి కూడా పబ్లిక్ ఇచ్చిందే, పబ్లిక్తోనే ఖర్చు పెట్టిస్తున్నా, పబ్లిక్తోనే సర్వీస్ చేపిస్తున్నా, పబ్లిక్కే హ్యాపీనెస్ని రిటర్న్గా గిఫ్ట్గా ఇస్తున్నా. సో నా పని ఓన్లీ ఒక బ్రిడ్జ్గా మారడం మాత్రమే, ఆ జెన్యూనిటీని మెయింటైన్ చేయడం మాత్రమే. నన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ హ్యాపీనెస్ని ఇచ్చి పంపించడమే నా పని. సో 17 ఇయర్స్ నుంచి కొన్ని లక్షల మంది స్పాన్సర్స్తో కలిసి వర్క్ చేశాము. ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యారు, ప్రతి ఒక్కరు కూడా 10 మందికి చెప్పుకునేటట్టు మేము సర్వీస్ చేశాము. ఒక సర్వీస్ లాగా తీసుకుంటాం, ఒక ఈవెంట్ లాగా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈవెంట్ అంటే మళ్ళీ అది కమర్షియల్ కాన్సెప్ట్ అయిపోతుంది. మేము చేసే వర్క్ కూడా ఎప్పుడు సర్వీస్ లాగా కనిపిస్తుంది జనాలకి. ఎందుకంటే మేము ఎమోషనల్ అవుతాము, అక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతుంటాం, అంటే ప్రతి ఒక్కరిని పలకరిస్తాం ప్రేమగా. ఇప్పుడు ఫుడ్ ఈవెంట్స్ జనరల్గా చాలా మంది ఏంటంటే పెట్టేసి పంపించేస్తుంటారు, కామన్ అది ఎక్కడైనా ఇండియాలో. కానీ మన టీం ఏంటంటే ప్రతి ఒక్కరిని పలకరిస్తాం. ఎందుకంటే వాడు ఏ బాధలో వచ్చాడో తెలియదు. మేము పెట్టేది మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్స్లో, ఓల్డేజ్ హోమ్స్లో, మెంటలీ ఛాలెంజ్ విదౌట్ లేడీస్ ఓల్డ్ హోమ్స్లో, చిన్నపిల్లల హోమ్స్లో, అనాథాశ్రమాల్లో. సో ఇలా ఎక్కడైతే పెయిన్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయో, నువ్వు జస్ట్ ఆకలి తీర్చడమే కాదు, ఒక్క మాట ప్రేమగా మాట్లాడితే, తిన్నావా తాత, కొంచెం తిను ప్రేమగా అని చెప్పి ముద్దలు కలిపి ఇట్లా నోట్లో పెడుతుంటే వాళ్ళకి తిండి కన్నా ఆ ప్రేమ కావాలండి యాక్చువల్లీ. సో ఆ ప్రేమని ఇవ్వాలని చెప్పేసి మేము ఆ ప్రయత్నం మెయిన్గా ఉంటుంది. తిండి అనేది జస్ట్, ఈ ఫుడ్ అనేది జస్ట్ ఒక రీజన్ అంతే వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి, వాళ్ళలో ఆ ప్రేమ నింపడానికి. అందుకని మీరు డైరెక్ట్గా వెళ్ళి నువ్వు తిను అంటే కొడతాడు. ఎవరైనా ఇప్పుడు ఒక స్ట్రీట్లో ఒక ఆయన కూర్చున్నాడు అనుకో, హోమ్లెస్ ఆయన, నాకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నావు, మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇదిగో తిను అని చెప్పి పెడితే వాడు దేంతో వాడు కొడతాడు. వాడికి భయం వేస్తుంది, ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చాడో లేదా ఎవడు ఇడు. సో వాళ్ళని రీచ్ అవ్వడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోమ్లెస్ పర్సన్ రోడ్లో చూసారు, ఆ పర్సన్ని మీరు హోమ్లో జాయిన్ చేయాలనుకుంటున్నారు, మీ ఇంటెన్షన్ మంచిదే, కానీ వాడు మిమ్మల్ని ట్రస్ట్ చేయడు. ఎందుకంటే ఎన్నో జరిగాయి వాడి లైఫ్లో, సొసైటీలో చూసాడు. వాడిని ఆ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రేమగా మాట్లాడాల్సి వస్తుంది, తినిపించాల్సి వస్తుంది, దగ్గర అవ్వాల్సి వస్తుంది. తర్వాత వాడు దగ్గర అయిన తర్వాత వాడు ఓపెన్ అప్ అవుతాడు. అరే వాడు వీడితో హాని ఏం లేదు, నాకు వీడు మంచోడు అని తెలుసుకున్నాక ఓపెన్ అప్ అయ్యాక డీటెయిల్స్ చెప్తారు. సో ఆ డీటెయిల్స్ మనకు దొరికిన తర్వాత మనము జెన్యున్గా ఓకే ఇతను హోమ్లెస్ పర్సన్ అని మనం కన్ఫర్మ్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్లో వెళ్ళి అంతా, అంటే మిస్సింగ్ కేసెస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుంటాం.
అన్నీ ఓకే, ఇతనికి ఎవరు లేరు, ఏమైనా కేసెస్ ఏం లేవు, మిస్సింగ్ తెలుసుకున్నాక వాళ్ళని తీసుకెళ్ళి మనము రెస్క్యూస్ చేసి జాయిన్ కూడా చేస్తుంటాం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ డీటెయిల్స్తో మీరు ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు ఆ బాడీస్ మీ దగ్గర హోమ్లో ఉన్నవాడు మీరు ఎలాగో చేస్తున్నారు, కేవలం వాళ్ళవేనా బయట నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందా? అంటే క్రిమేషన్ చేయాలని ఏమైనా కాల్స్ వస్తాయా? చాలా కేటగిరీస్ నుంచి వస్తాయండి. ఈవెన్ ఇందాక మీకు చెప్పినట్టు నేను ఓన్లీ అనాథలకి మాత్రమే కాదు, మీరు అన్నారు కదా ఇందాక మా నాన్న చనిపోతే కూడా 2 days వరకు ఎవరు రాలేదు, 2 days వరకు వెయిట్ చేసామని. అలా పాపం ఎంతోమంది రాలేని వాళ్ళు కూడా ఎవరు పిల్లలు ఉండరు వాళ్ళకి, పాపం చనిపోయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా మనం దాన సంస్కారాలు చేసాము. కోవిడ్ టైంలో అయితే పాపం మా ఫాలోవర్సే వాళ్ళ పేరెంట్స్ చనిపోతేనే వాళ్ళు తిట్టకూడదు కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ పిల్లలకి అంటుకుంటుందేమో కోవిడ్ అని చెప్పేసి వాళ్ళు భయపడి మా సొంత ఫాలోవర్, మన ఆర్గనైజేషన్ ఫాలోవర్సే వాళ్ళు మీతో చేయించారు వాళ్ళు చాలామంది అట్లా. సో మనం కోవిడ్ టైంలోనే ఒక 500 members లాస్ట్ ఎయిడ్ చేసాం కోవిడ్ వాళ్ళ పేషెంట్స్కి డైరెక్ట్గా. సో ఇది అదని ఉండదండి, ఒక మనిషికి అవసరం ఉంది, ఆ అవసరాన్ని తీర్చాలని ఒక ఆప్షన్ ఉంది అంటే మేము అక్కడ ప్రజెంట్ అయిపోతాం అనమాట. సో అంత్యక్రియల ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మానవత్వాన్ని ఈ లెవెల్ వరకు చేస్తే ఎంత అందంగా ఉంటుంది, వాళ్ళకి న్యాయం జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది అనేది మేము ఆ వీడియోస్ రూపంలో చూపిస్తున్నాం జనాలకి. అరే బాబు ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది, ఇది నేను ఒక్కనే కాదు, మనందరం చేయాల్సిన బాధ్యత ఇది, మీకు చేయాలనుకుంటే రండి, నేను ఆ ధైర్యాన్ని నింపుతా, మీకు ఆ ఛాన్స్ ఇస్తా, ₹1 నాకు అవసరం లేదు, నేనే ఖర్చు పెట్టి మరి చేపిస్తా, రండ్రా బాబు అని చెప్పేసి జనాలకు ఒక మెసేజ్ లాంటిది అనమాట ఇది. నేను కూడా మనిషినే కదా, నేను వేరే గ్రామం నుంచి పడలేదు కదా, ఈ భూమి మీద పుట్టా. నేను చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కడు చేయొచ్చు భూమి మీద అని చెప్పి జస్ట్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేద్దాం అని చూపిస్తున్నా. దీన్ని మోటివేషన్గా తీసుకొని చాలామంది అమ్మాయిలు వచ్చారు, చాలామంది చేశారు అంత్యక్రియలు. చెప్పాను కదా ఇందాక మీకు, ఫారినర్ వచ్చి తను కూడా చేశారు. ఇంకా వేరే ఎక్కడి నుంచి వస్తారో చూడాలి ఇంకా. సో ఈ వీడియోతో ఇంకా చాలా చోట్ల నుంచి రావాలి మేము కూడా కోరుకుంటాం, ఎందుకంటే ఫస్ట్ అడుగు నాతో పడింది, నెక్స్ట్ అడుగు ఎంతో కొంచెం నాలో ఆ ఫియర్ పోయింది, ఆడపిల్లలు ఇవి చేయకూడదు అనే ఆలోచన నుంచి నేను బయటకు వచ్చాను అనిపిస్తుంది మీ వల్ల. ఇంకో చిన్న క్రేజీ క్వశ్చన్ అడగచ్చు, మీరు ఈ సోషల్ సర్వీస్ చేస్తున్నారు గత పాస్ట్ 17 years నుంచి, ఇలా సోలోగానే ఉండిపోతారా? అంటే మీ జనరేషన్ ఎట్లా, వాట్ నెక్స్ట్? అంటే ఒకవేళ మీరు పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే వాళ్ళు కూడా సర్వీస్, సోషల్ సర్వీస్? నేను జనరేషన్ నమ్మనండి. ఇప్పుడు మీరు అన్నారు జనరల్ గా ఇంతకు ముందు బిజినెస్ మెన్ ఉంటారు, చాలా మంది బిజినెస్ మెన్ ఉంటారు, వాళ్ళని లెగసీస్ కంటిన్యూ చేయాలని చెప్పేసి కంటారు, అట్లా అని చెప్పేసి చాలా మంది అట్లా కంటిన్యూషన్ అవుతుందని మీరు నమ్ముతున్నారా? వాడికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఫస్ట్, అవతల మనిషికి కూడా ఫోర్స్ఫుల్లీ వాళ్ళకి చెప్పి ఇది చేయాలి, నువ్వు దీన్ని కంటిన్యూ చేయాలి, ఆస్తిని మన పరంపర అని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నారు కదా. 99% అది జరగదండి, ఎందుకంటే వాడి ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నువ్వు వెళ్ళిన తర్వాత వాడు అట్లే ఉంటాడని గ్యారంటీ ఎవరికి లేదు. నా ఒపీనియన్ ఏంటంటే, నా జర్నీ ఇది, నాకు వచ్చిన థాట్ ఇది, నన్ను ఎవడు ఫోర్స్ చేయలేదు, నాకు ఎవరు చెప్పలేదు, నాకు అనిపించింది ఇది చేస్తే ఇలా చాలామంది హ్యాపీగా ఉంటారు నేను అనుకున్నా కాబట్టి నేను చేస్తున్నా, నాలో ఓపెన్నంత వరకు నేను చేస్తాను, తర్వాత దేవుడిదే అంతే. లెగసీలు అట్లాంటివి ఉండవండి, నమ్మకండి అయిపోతుంది. సరే అయితే ఇప్పుడు ఏంటి, మీరు పెళ్లి చేసుకోరు, ఇలా సోలో అంటే సోషల్ సర్వీస్ లోకి వచ్చిన తర్వాత సింగిల్ గా ఉండాలనుకున్నారా ఫస్ట్ నుంచి అంతేనా? లేదండి, ఈ ఫీల్డ్ లోకి వచ్చాక నేను వెళ్తున్న డెప్త్, నేను వెళ్తున్న మ్యాడ్నెస్ చూసి నాకు నేనే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే మీరు మార్నింగ్ 5 నుంచి నేను ఎవ్రీడే మార్నింగ్ 5 నుంచి నైట్ 12 వరకు నేను బయటే ఉంటా, తిండి ఉండదు, నిద్ర ఉండదు, ఆ స్ట్రెస్ ఉంటుంది అంతే, ఇంకేం ఉండదు. ఆ స్ట్రెస్ తీసుకెళ్ళి ఇంట్లో పడతాను నేను 12 గంటలకి, అప్పుడు మళ్ళీ వదలరు. మార్నింగ్ నుంచి ఈవెంట్స్ చేస్తాం కదా, ఇవన్నీ సర్వీసెస్ చేస్తాం కదా, సో మాకు మనీ ఇచ్చిన ఎవరైతే స్పాన్సర్స్ ఉంటారో వాళ్ళకి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సి వస్తుంది. సో వీడియోస్ ఎడిట్ చేయాలి, వాళ్ళకి పంపించాలి, అప్లోడ్ చేయాలి, చాలా మంది మెసేజ్ పెడుతుంటారు నెక్స్ట్ ఈవెంట్స్ కోసం, వాళ్ళకి రిప్లైస్ ఇవ్వాలి. మా వర్క్ అనేది ఎండ్ అవ్వదు అనమాట, ఇలా తిరుగుతూ సైకిల్ లాగా వెళ్తూనే ఉంటుంది. సో మేము పరిగెత్తూనే ఉంటాం, వాళ్ళు ఆగరు, సపోర్ట్ చేస్తూనే ఉంటాం. వర్క్ నచ్చిపోయి ఎవరైనా వస్తే చేసుకుంటారా? వచ్చారండి, చాలా జరిగింది ఆ సినిమాలు కానీ, బట్ నేను ఒకటే అండి, లోక కళ్యాణం చేద్దాం అనుకున్నా, చేస్తున్నా. అందరూ వాళ్ళ కళ్యాణాలు చేసుకొని వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే సొసైటీని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండాలి కదండి. సో అందరూ స్వార్థంగా బతికితే మన ఇండియాని పట్టించుకోవడం, ఇండియాలో ఇలాంటి మనుషులను పట్టించుకునే వాళ్ళు కూడా కావాలి. సో మాలాంటి సోల్జర్స్ ఇంకా ఎంతోమంది రావాలి. నేను ఒక సోల్జర్ లాగా ఫీల్ అవుతుంటా కంట్రీకి. సో నాతో పాటు కొంతమంది సోల్జర్స్ని క్రియేట్ చేశాను. మీ బ్యాచ్ మొత్తం సోల్జర్సే ఉన్నారు యాక్చువల్లీ. మీ టీం అసలు వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి చాయ్ తప్పితే, వాటర్ తప్పితే అసలు ఫుడ్ తీసుకోలేదట. మార్నింగ్ ఏమో మాత్రం మ్యాడ్నెస్ లేకపోతే సర్వీస్ ఎలా అవుతుంది అండి.
కానీ అలాంటి టీం కూడా దొరకాలంటే నేను వాళ్ళతో కూడా మాట్లాడాను. నెక్స్ట్ వాళ్ళని కూడా సుమన్ టీవీలో తప్పకుండా. ఎట్లాగో వాళ్ళతో ఇంటరాక్షన్ తీసుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టోరీతో వచ్చారట మీ దగ్గర. తప్పకుండా తెలుసుకోవాలండి అందరూ. కొన్ని కష్టాలు పడిన వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీకు అసలు నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెనకాలే. అవునండి. మీతో మేము 1.5 hours జర్నీ చేసాం. అదంతా ఎక్కడ ఈయన వీడియో కోసం చేసిన ఫీల్ మాలో ఫీల్ లేదండి, మొత్తం కల్పించారు. ఇన్వాల్వ్ అయిపోతాం కంప్లీట్ గా వర్క్ మీద. అది ఎందుకని తెలుసు. చెప్పాను కదా, మనం మోసం చేయలేం వాళ్ళని అని. ఏదున్నా హార్ట్ఫుల్ గా ఉండాలి, జెన్యున్ గా ఉండాలి. ఉమ్, లేకపోతే ఆ ఫీల్ రాదు, వైబ్ రాదు. లేకపోతే అవును, అవును. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి చేసేది కాదు కదా. సరే మనం వారానికి ఒకసారి వచ్చాము, సంవత్సరానికి ఒక ఈవెంట్ చేస్తున్నాం అని ఉండదు. మరి రోజు పని ఇదే కదా, పొద్దున్న లేస్తే రాత్రి వరకు చేసే పనిలే ఇవి మేము. సో మేము ఎక్కడ ఆ ఫీల్ తీసుకోలేము. మాకు మేము సాటిస్ఫై అవ్వాలి ఫస్ట్. ఓకే. రేపు మళ్ళీ చేయాలంటే మేము ఈ రోజు హ్యాపీగా ఉండాలి, లేకపోతే రేపు చేయలేము. అవును. అందుకని జెన్యున్ గా ఉండాలి. అండ్ ప్రతిది కూడా వర్క్ మీద ఫోకస్ ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది ఆ మనిషి మీద. మమ్మల్ని మేము ఈవెంట్స్ చేసేటప్పుడు, మేము వర్క్ చేసేటప్పుడు కూడా కొన్ని వేల మంది, వందల మంది చూస్తుంటారు మమ్మల్ని. అయినా మేము పట్టించుకోం వాళ్ళని. వాళ్ళ దగ్గరకు వచ్చి పలకరిస్తే తప్ప మా ఫోకస్ అంతా వర్క్ మీదే ఉంటుంది. ఎందుకంటే జనాలకు చూపించాలి. సర్వీస్ అంటే ఎప్పుడు ఇలా పట్టుకొని ఇలా తీసుకోవడం ఫోటోలు, అది కాదు. నీ వర్క్ జరుగుతుందంటే ప్రపంచం నేను చూడాలి, కానీ నువ్వు చూడకూడదు కెమెరా అనేది నా గోల్. అది. సో నేను ఎప్పుడు కూడా స్టార్టింగ్ డే 1 నుంచి కెమెరాని చూడలేదు నేను. లిటరల్ అసలు ఆ కెమెరా అక్కడ ఉంటుందని కూడా నేను మర్చిపోతా. ఏ వర్క్ జరిగినా ఆ పర్సన్ టు పర్సన్ నా మనిషి, నేనున్నా నీకు అని ఒక భరోసా ఇవ్వడానికి ఇచ్చే పనిలోనే ఉంటా. కానీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు కరెక్ట్గా వచ్చింది లేదా షార్ట్, ఇవన్నీ నాకు అవసరం లేదు. నేనేం వీడియోలు తీయడానికి రాలేదు కదా, ఇన్స్పైర్ చేయడానికి వచ్చా మనుషుల్ని. సో పబ్లిక్ ఎవరైనా ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటే, వర్క్ మీద ఫోకస్ ఉంటే చూసే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు ఆటోమేటిక్గా. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ థ్యాంక్ గారు. యూ అండి, నైస్ మీటింగ్ యూ. నేను కొంచెం బరువుగానే చేశాను. లేదండి, ఐ రియల్లీ కానీ నేను అప్రిషియేట్ ఒకటి యూ. చాలా బాగా చెప్తాను. చేశారు మీరు. ఓపిక్ గా భయపడకుండా, మెయిన్ గా ఫస్ట్ చాలా మంది భయపడి ఇవాళ పరిగెత్తారు పాపం. కానీ మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మేబీ మీరు చాలా స్ట్రాంగ్ అనుకుంటా. అలా ఏం కాదు, మీ నుంచి నాకు ఇంకెక్కువ వచ్చింది. కానీ నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూ చేశాను, ఇది నిజంగా మనసుకు ప్రశాంతత థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. వచ్చింది. అండ్ మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, మనం సంపాదించే 10 రూపాయల్లో ఒక 2 రూపాయలు ఖచ్చితంగా సర్వీస్ చేయాలబ్బా. అది మన కోసం అని కాదు, మనం అది మహేష్ బాబు చేస్తే- కూడా చెప్పారు కదండి, మరీ దాచుకుంటే లావ్ అయిపోతారని. సో మనం ఏది దాచుకోకూడదు, ఇచ్చేస్తూ ఉండాలి. ఆ ఇచ్చేది ఏదో కరెక్ట్ వేలో కరెక్ట్ పీపుల్కి ఇస్తే రీచ్ అవుతుంది కరెక్ట్గా అది. అవును. సో మీ సర్వనిటీ మీకు ఉంది, మీరు నమ్మితే రండి, కలిసి చేద్దాం. మన కంట్రీ కోసమే మనం చేద్దాం. నేను చేపిస్తా. మీ ప్రతి రూపాయికి జవాబు నేను చెప్తా. ప్రతి రూపాయి మీతోనే ఖర్చు పెట్టిస్తా. అప్పుడే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.